లూకాసు వార్త 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి 14వ వచనం అనుకున్న లేఖన భాగాన్ని ఈ మొదటి భాగంలో ధ్యానిద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి 14వ వచనంలో వ్రాయబడినటువంటి సందర్భాన్ని మనం అర్థం చేసుకుంటే సువార్త ఎలా ప్రకటించాలి అనేది మనకు అర్థమవుతుంది. చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతారు, అన్న సువార్త ఎలా ప్రకటించాలి అని. మనం పొలంలో విత్తనం పెట్టాలనుకోండి, పొలంలో విత్తనం పెట్టాలి. దానికంటే ముందు ఏం చేయాలంటే భూమిని శుద్ధి చేయాలి, భూమిని దున్నాలి, దాన్ని చదును చేయాలి, దాన్ని పెడలుగా పాదులు తీయాలి. అటు తర్వాత విత్తనాలు పెట్టి నీళ్లు కడితే విత్తనం మొలకెత్తుతుంది, పంట మన చేతికి వస్తుంది. భూమిని శుద్ధి చేయకుండా విత్తనాలు చల్లితే ఏమవుతుందంటే కొద్ది కాలానికి విత్తనం మొలకెత్తినా అటు తర్వాత వచ్చేటువంటి ఆ కలుపు, ఆ పిచ్చి మొక్కల నడుమ మనం విత్తినటువంటి విత్తనం తాలూకు మొక్క చచ్చిపోతుంది కదా. ఎవరికైనా సువార్త ప్రకటించాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించేటప్పుడు నేరుగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని వారికి పరిచయం చేస్తే వాళ్ళు అంగీకరించొచ్చేమో, అయితే కొద్ది కాలానికి మరలా వాళ్ళు వెనక్కి వెళ్తారు. ఎందుకంటే యేసు ప్రభుని నేరుగా కాదు పరిచయం చేయాల్సి ఉంది. మొట్టమొదట వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకు అర్థం చేయించాలి. మానవుని హృదయ స్థితి ఏంటో వాళ్ళకి అర్థం కావాలి. మీరు నేరుగా వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్పారనుకో, మాకు దేవుళ్ళు లేరా, మాకు దేవతలు లేవా, మాకు మతం లేదా, మాకు నైతిక ధర్మాలు సూత్రాలు లేవా అని అంటారు. ఎప్పుడు ఒక వైద్యుడు మనకు గొప్పవాడుగా కనిపిస్తాడు అంటే ముందు మనకు వచ్చిన జబ్బు ఏంటో మనకు అర్థమైతే, మనకు అర్థమై ఆ జబ్బుకి ఎవరు బాగు చేయలేరు, చికిత్స లేదు అని తెలిస్తే అప్పుడు ఒక వైద్యుని చూపించామనుకో, అప్పుడు ఆ వైద్యుడిని వదిలిపెట్టరు. ఎందుకంటే ఆయన వదిలిపెడితే చచ్చిపోతావేమో అనేటట్టుగా. మొదట రోగం మనకు అర్థం కావాలి. రోగం అర్థమైతేనే వైద్యుడి తాలూకా ప్రత్యేకత, ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. కాబట్టి క్రీస్తుని నేరుగా పరిచయం చేస్తే ఈరోజు సమాజం ఏమనుకుంటుందంటే మత ప్రచారమేమో అని అనుకుంటున్నారు, ఈయన ఇంకొక దేవుడేమో అని అనుకుంటున్నారు, ఈయన విదేశీ దేవుడు కదా, మాకెందుకు ఈయన, మా దేశంలో దేవుళ్ళు దేవతలు ఉన్నారు కదా అని అనుకుంటున్నారు. ఎందుకని? సమస్య ఏంటో వాళ్ళకి తెలియలేదు కాబట్టి. సమస్య అర్థమైతే ఆ సమస్య తాలూకు మందుని తర్వాత ఇస్తే వాళ్ళు కళ్ళద్దుకొని వాడతారు. జబ్బేంటో తెలియకుండా మందు ఇచ్చామనుకో, ఎందుకు మాకు ఇది అని అడుగుతారు. కాబట్టి క్రీస్తుని పరిచయం చేసే కంటే ముందుగా అపోస్తలుడైన మత్తయి కానీ, లేకపోతే యోహాను కానీ, లేకపోతే మార్కు కానీ, లూకా కానీ, ఈ అపోస్తలులు క్రీస్తు కంటే ముందుగా బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని పరిచయం చేశారు. క్రీస్తు పుట్టుకకు ముందుగా బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టుకుని ప్రస్తావించారు. మత్తయి కానీ, మార్కు కానీ, లూకా కానీ, యోహాను కానీ. క్రీస్తు కంటే ముందు యోహానుని, బాప్తిస్మం ఇచ్చి యోహానుని ఎందుకు పరిచయం చేశారు? బాప్తిస్మం ఇచ్చి యోహాను అర్థం కాకపోతే యేసు ప్రభు అర్థం కాడు. ఉదాహరణకి మన ప్రాంతానికి ముఖ్యమంత్రి రావాలి, ఈరోజు డిసెంబర్ 25 రావాలి అనుకోండి. ఇక్కడే హెలిప్యాడ్ దిగాలి, ఒక సభ ఏర్పాటు చేయాలి. అయితే ఆయన వచ్చే 3 నెలల ముందు నుంచి ఏం జరుగుతుంది? ఈ ప్రాంతంలో కమాండోలు వస్తారు. ఒకవేళ ప్రధానమంత్రి అనుకో, బ్లాక్ కమాండోస్ ఉంటారు కదా, కమాండోలు దిగుతారు. 6 నెలల ముందు దిగుతారు వాళ్ళు, 6 నెలల ముందు దిగుతారు. మొత్తం అంతా రెక్కి నిర్వహిస్తారు, సర్వే చేస్తారు, మొత్తం అంతా వాళ్ళ కంట్రోల్లో తీసుకుంటారు, ప్రతి అణువును పరిశీలిస్తారు. ఏంటి, ఆయన ఒక్కరోజు వచ్చి 1 గంట ప్రసంగం చేసి వెళ్ళడానికి ఇదంతానే. ఇక క్యాన్వాయ్ వస్తుంది చూసారా, ఆ క్యాన్వాయ్ వచ్చేటువంటి దారిలో కరెంటు పోల్లు ఎక్కడైనా కొంచెం అస్తవ్యస్తంగా వాటిని పీకి పక్కన నాటుతారు, ఆ రోడ్ని విశాలం చేస్తారు,
లైన్లు వేస్తారు, గొంతులను పూడుస్తారు, వంకర్లు తిన్నగా మారుస్తారు, కరుకైనవి నున్నగా చేస్తారు. పైగా ఆయన రోడ్డు మీద ఏమైనా వస్తాడా అంటే రోడ్డు మీద రాడు, మరలా హెలికాప్టర్లో వస్తాడు. ఆయన హెలికాప్టర్లో వచ్చినా సరే ఆయన తాలూకు ఆయన మినిస్టర్లు ఉంటారు కదా, వాళ్ళంతా క్యాన్వాయ్లో రావాలి కదా. ఈ చుట్టుపక్కల ఊర్లన్నీ డెవలప్ అవుతాయి ఆయన కనుక వస్తే. ఒక్కసారి ముఖ్యమంత్రి ఇక్కడ అడుగు పెట్టాడు అనుకో, మన ఊరు రూపం మారిపోతుంది. వీధి లైట్లు వచ్చేస్తాయి, కుళాయిలు వచ్చేస్తాయి, రోడ్లు పడతాయి. ఎందుకంటే ఆయన వచ్చి అడిగినప్పుడు ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ లేదు అంటే, ఆయన చూసినప్పుడు డెవలప్మెంట్ లేదు అంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులందరికీ కోటింగ్ ఉంటుంది. కాబట్టి మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు యాక్టివేట్ అయిపోతాయి. అలా ఆయన హెలికాప్టర్లో వస్తాడు, దిగుతాడు, 1 గంట ప్రసంగం చేస్తాడు, మరలా అలా వెళ్ళిపోతాడు. ఆయన వచ్చే 3 నెలల ముందు నుంచి ఈ ఏరియా అంతా ఆయన స్వాధీనంలోకి వెళ్ళిపోతుంది. ఆయన ఆ మినిస్టర్లు ఉంటారు, వాళ్ళందరూ స్వాధీనంలో తీసుకుంటారు, చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తారు. అలాగే క్రీస్తు ఈ లోకానికి వచ్చే కంటే ముందుగా, లేదా ప్రపంచానికి పరిచయం అయ్యే కంటే ముందుగా ఆయన రాకను గూర్చి పరిచయం చేయడానికి, ఆయన మార్గాన్ని సరళం చేయడానికి ఒక దూత, అంబాసిడర్, బాప్తిస్మిచ్చి యోహాను వచ్చాడు. ఆయన మొదట ఇశ్రాయేలుకి ప్రత్యక్షమయ్యాడు, అంటే కనిపించాడు. అంతవరకు ఆయన అరణ్యంలో చాలా సీక్రెట్గా ఉన్నాడు, ఎవరికి తెలియకుండా, ఎవరికి ఈయన బాప్తిస్మిచ్చి యోహాను, ఈయన ప్రత్యేకమైన వాడు అని తెలియకుండా సీక్రెట్గా ఉండిపోయాడు, అరణ్యంలో ఉన్నాడు. ఎప్పుడైతే క్రీస్తు ప్రపంచానికి పరిచయం కావాలనో 30 సంవత్సరాల వయసు అప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను 6 నెలల ముందు ఇశ్రాయేలుకు ప్రత్యక్షమయ్యాడు. ఏమని ప్రకటిస్తూ ప్రత్యక్షమయ్యాడు, కనిపించాడు అన్నది మనం చూద్దాం. లూకా సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగం చదివి వినిపిస్తారు. తిబిరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరం ముందు యూదయకు పొంతు పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబీలేనే దేశమునకు లొసానియా అధిపతిగాను, అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను నద్దకు దేవుని వాక్యం వచ్చెను. నేను చెప్పాను కదా, ఏన్షియంట్ హిస్టరీలో, ప్రాచీన చరిత్రలో తేదీలు ఉండవు. అయితే లూకా చరిత్రకారుడు, హిస్టోరియన్. లూకా డాక్టర్ అండ్ హిస్టోరియన్, వైద్యుడు, చరిత్రకారుడు. ఆయన ఎలా పరిచయం చేస్తున్నాడంటే బాప్తిస్మిచ్చి యోహానుని, ఆయన మారు మనసు విషయమైన బాప్తిసాన్ని ప్రకటిస్తున్న సమయం ఏంటి అంటే, అప్పుడు టైబీరియస్ సీజన్ అంటాం కదా, టైబీరియస్ సీజన్ అంటాం, రోమా చక్రవర్తి. ఆయన రోమును పరిపాలిస్తున్నాడు. అది 15వ సంవత్సరం ఆయన పరిపాలనలోకి వచ్చి అని చెప్తున్నాడు. రెండవదిగా యూదయకు పోంటియస్ పైలట్, పొంతు పిలాతు అంటే పోంటియస్ పైలట్, పొంతు పిలాతు అధిపతిగా ఉన్నాడు ఆ టైంలో. గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగా, హేరోదు టెట్రార్క్గా ఉన్నాడు. ఇతూరయ త్రకోనితి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగా ఉన్నాడు. అబీలేనే దేశమునకు లొసానియా అధిపతిగా ఉన్నాడు. ఇక యెరూషలేములో దేవాలయంలో అయితే ఈ రిలీజియస్ లీడర్స్ ఎవరంటే అన్నయు కయపయు ప్రధాన యాజకులుగా ఉన్నారు. ఎందుకు లూకా ఇవన్నీ మాట్లాడుతున్నాడు అంటే, యేసు ప్రభు పుట్టుక, లేదా యేసు ప్రభువుని పరిచయం చేసిన బాప్తిస్మిచ్చి యోహాను పుట్టుక చారిత్రాత్మకం, పుక్కిటి పురాణం కాదు. యేసు ప్రభు పుట్టుక ఏంటి? చరిత్ర, హిస్టరీ. పుక్కిటి పురాణం కాదు యేసు ప్రభు చరిత్ర. మనం ఎవరినైనా దేవుడిగానో దేవతగానో నమ్ముతూ ఉన్నప్పుడు
మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, మనం నమ్ముతున్నటువంటి ఆ దేవుడు కానీ దేవత కానీ ఎప్పుడు పుట్టారు, వీళ్ళకు ఉన్నటువంటి చరిత్ర ఏంటి అనేది మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. మీకు ఒక విషయాన్ని చూపెడతాను. నెబుకద్నెజర్ అనే మహాచక్రవర్తి రాజు, ఆయన ఏం చేశాడు అంటే ఒక బంగారు ప్రతిమను నిలవబెట్టించాడు. చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో నెబుకద్నెజరు ఒక బంగారు ప్రతిమ నిలవబెట్టించాడు. ఆ ప్రతిమను చూడండి. మొదటి వచనం, రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దోరాయను మైదానంలో దాన్ని నిలవబెట్టించను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. ఆ బంగారు ప్రతిమ మొత్తం బంగారే, బంగారు పూత కాదు, బంగారు పూత కాదు, బంగారు పూత పోయించలే. పైన ఒక రేకు కాదు, బంగారు మొత్తం బంగారే. ఎంత ఎత్తుందంట? 60 మూరల ఎత్తు. మూర అంటే 1.5 అడుగు, అంటే 90 అడుగులు ఎత్తు. ఎత్తు ఎంత? 90 అడుగులు. వెడల్పు ఎంత అంట? 6 మూరలు. 6 మూరలు వెడల్పు అంటే దాదాపు 9 కదా? 9ఏనా? 6 ప్లస్ 9 అడుగులు వెడల్పు, 90 అడుగులు ఎత్తు. బంగారం. ఎందుకంటే దేశాలను కొలగొట్టాడు కదా, దేశాలను కొలగొట్టేటువంటి బంగారం అది. అంత బంగారు ప్రతిమను నిలవబెట్టినప్పుడు జనాలకి ఎక్కడలేని భక్తి పుట్టుకొస్తుంది. ప్రతిమ పెరిగే కొద్ది భక్తి ఏమవుతుంది? పెరుగుతుంది. ఇలా ప్రతిమ పెరిగే కొద్ది ఏం పెరుగుతుంది? భక్తి కూడా అమాంతం పెరిగిపోతుంది. ఎందుకని? మనకంటే పెద్దగా ఏదైనా ఉందనుకో, దానికి అనుకోకుండానే సాగిలు పడతాం. ఇప్పుడు చూస్తున్నాం మనం పెద్ద పెద్ద బొమ్మలు. అప్పట్లో పెట్టించాడు సిమెంట్తోనా? సిమెంట్ బొమ్మ కాదు అదే, కాంక్రీట్తో వేసింది కాదు అదే, లేకపోతే స్టీల్తోనో ఉక్కుతోనో లేదా ఐరన్తోనో కంచుతోనో వేయలే. మనకి ఇక్కడ విజయవాడలో ఒక అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది. బహుశా కంచుతో ఏమో చేస్తారు దాన్ని, కంచుతో. ఇది పైన పోతుంది, లోపలంతా తొర్ర ఉంటుంది. ఈ మెటల్తో చేసినటువంటి విగ్రహాలు ఉంటాయి కదా, అన్నీ లోపల ఖాళీ ఉంటాయి, పైన మాత్రం పోతుంటుంది. లేదా లోపల రాయి ఉంటే బయట పోత పోసుంటారు. ఎప్పుడైతే ఒక ప్రత్యేకమైన మెటల్తో వాటిని చేస్తామో తెలియనటువంటి భక్తి పుట్టుకొచ్చేస్తుంది. దోరాయన మైదానంలో నెబుకద్నెజరు 90 అడుగులు విగ్రహాన్ని పెట్టాడు, బంగారుదే. 9 అడుగులు వెడల్పు ఉంది. ఎందుకు పెట్టాడు? ఇలా విగ్రహాన్ని నిలవబెట్టించాడు కదా. ఇప్పుడు చెప్పండి, విగ్రహం గొప్పదా, నెబుకద్నెజరు గొప్పడా? 90 అడుగులు బంగారు విగ్రహం. 90 అడుగులు బంగారు విగ్రహం ఎవరి ఆజ్ఞతో వచ్చింది? ఎవరి ఆజ్ఞతో వచ్చింది? నెబుకద్నెజర్ అనే 6 అడుగుల మనిషి ఆజ్ఞతో వచ్చింది. అరే 90 అడుగులు కాదు 190 పెట్టండి అంటే పెడతారా? పెడతారు. ఎందుకు? ఆయన మహాచక్రవర్తి. ఈ 90 అడుగుల విగ్రహాన్ని ఎంతమంది తయారు చేసి ఉంటారు? ఎన్ని రోజులు తయారు చేసి ఉంటారు? మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి విగ్రహాన్ని, ఏదైనా కాంక్రీట్తో చేసిన విగ్రహాన్ని చూడండి, కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు తయారు చేసి ఉంటారు. ఇంజనీర్లు వస్తారు, శిల్పులు వస్తారు, పెద్ద పెద్ద క్యాల్కులేషన్స్ ఉంటాయి, ఏంటేటో చేస్తారు కదా. మరి దీన్ని ఎన్ని వేల మంది రాత్రింబవళ్ళు ఎన్ని నెలలు తయారు చేసి ఉంటారు? ఇన్ని వేల మంది ఇన్ని రోజులు తయారు చేసిన ఇది దేవుడు అవుతుందా? విగ్రహం అవుతుందా? విగ్రహం అవుతుందా? దేవుడు కాదా? ఏంటి 90 అడుగులు బంగారు కూడా విగ్రహం కూడా దేవుడు కాదా? కాదు. ఎందుకు కాదు? అది శిల్పులు చేతి పని,
రాజుగారి ఆజ్ఞతో పుట్టుకొచ్చింది. ఆది కాండంలో దేవుడు కలుగునుగాక అంటే వెలుగు కలిగింది, కలుగునుగాక అంటే ఈ సృష్టి కలిగింది. దేవుడు కలుగునుగాక అంటే సృష్టి కలిగింది కదా. నెబుకద్నెజరు కలుగునుగాక అంటే ఈ బంగారు విగ్రహం వచ్చింది. కొన్ని నెలల పాటు కొన్ని వేల మంది ప్రయాసతో అది ఆ మైదానంలోకి వచ్చింది. రాజుగారు తలుచుకుంటే నాకు పలానా కావాలి అన్నాడు అనుకో, అది ఉనికిలోకి వస్తుంది అంతే. రాజైన నెబుకద్నెజరు, చక్రవర్తి నెబుకద్నెజరు నాకు బంగారు ప్రతిమ కావాలి, దాని సైజు ఇంత ఉండాలని చెప్పాడు. దాంతో శిల్పులు, ఆనాటి మేధావులు అందరూ కలిసి ఒక విగ్రహాన్ని తయారు చేసి దూరాయన మైదానం నిలబెట్టించారు. ఇప్పుడు ఆయన ఏమని ఆజ్ఞ జారీ చేస్తున్నాడో చూడండి. 2వ వచనం, రాజు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానముల్లో ఆధిక్యం వహించిన వారందరినీ సమకూర్చుటకును రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టతకు రప్పించుటకును దూతలను పంపగా ఆ అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానంలో ఆధిక్యం వహించిన వారందరూ రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్ఠితకు కూడి వచ్చి రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండ్రి. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడువారులారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాకా, పిల్లంగురోవి, పెద్ద వీణె, సింఫోనియా, వీణె, విపంచిక, సకల విధములకు వాద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును. ఇది చరిత్ర. ఏం చెప్తుందంటే ఈ సందర్భము, పెద్ద బంగారు ప్రతిమ నిలబెట్టించాడు, పెద్ద మైదానం అది. ఆ మైదానంలోకి ఎవరెవరైనా సమకూర్చాడు? మంత్రులు, సేనాధిపతులు, అధిపతులు, సంస్థానాధిపతులు, ఖజానాదారులు, ధర్మశాస్త్ర విధాయకులు, న్యాయాధిపతులు, సంస్థానములో ఆధిక్యం వహించిన వారందరూ పిలిపించాడు. రూలింగ్, అటు స్పిరిచువల్గా కానీ, సోషల్గా కానీ, పొలిటికల్గా కానీ ఎవరైతే అధికారులు ఉన్నారో, అధికార యంత్రాంగం ఉందో వారందరూ పిలిపించాడు. అధికారులు వెళ్తున్నారంటే సామాన్య జనులు వెళ్తారా? ఖచ్చితంగా వెళ్తారు. ఆయనకు తెలియంది మాకేం తెలుసు, ఆయనే పోతే మనకేంటి, అవునా కదా? పెద్దోడు కదిలితే చిన్నోళ్ళు వస్తారా? వస్తారు. ఇంతకీ ఈ మంత్రులు కానీ, సేనాధిపతులు కానీ, ధర్మశాస్త్ర విధాయకులు కానీ, న్యాయాధిపతులు కానీ, ఆధిపత్యం వహించిన వాళ్ళు వీళ్ళంతా ఎందుకు వచ్చారు? భక్తితో వచ్చారా, లేకపోతే ఉద్యోగం ఊడిపోతుందేమని వచ్చారా? ఉద్యోగం ఊడిపోతుందని. ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పాడు? నేను సంగీత వాయిద్యాలు వాయించినప్పుడు అందరూ సాగిలపడి నమస్కరించాలి, దీనికి నమస్కారం చేయాలి, పూజ చేయాలని చెప్పాడు. ఒకవేళ ఎవడైనా సాగిలపడకపోతే ఏం చేస్తాడంట? మండుచున్న అగ్నిగుండంలో విసిరేస్తాడంట. అటువైపు అగ్నిగుండం వేశాడు, ఇక్కడ బంగారు ప్రతిమ పెట్టాడు, అలంత దూరంలో అగ్నిగుండం వేశాడు. ఇక్కడ నమస్కారం చేయకపోతే ఏం చేస్తాడంట? వాడు పట్టుకొని వెళ్ళి అక్కడ విసిరేస్తాడంట. చావడం మంచిదా, నమస్కారం పెట్టడం మంచిదా? ఊపిరుంటే ఉప్పొమ్ముకొనైనా బ్రతకొచ్చు. మన మోటో ఏంటి? మనకు ఇబ్బంది లేకుండా ఉన్నంతకాలం ఏదైనా చేస్తాం. ఊపిరుంటే ఉప్పొమ్ముకొని బ్రతకొచ్చు, బ్రతుకుంటే బలుసగాయింది తినొచ్చు. అంటే ఏమైంది తింటాం బ్రతకడానికి. అలాగే అది బంగారు ప్రతిమ కదా, అది దేవుడు కాదు కదా, దాన్ని శిల్పులు కదా చేసింది, కంసాలు కదా చేసింది. ఇది రాజుకు నెబుకద్నెజరు మాటతో కదా వచ్చింది, అది దేవుడు ఎలా అవుతుంది, దానికి ఎందుకు నేను నమస్కారం పెట్టాలి అని ఎవడైనా ఆలోచిస్తాడా? ఎవ్వరు ఆలోచించరు. ఎందుకని? అది దేవుడైతే మాకెందుకు, దయ్యం అయితే మాకెందుకు. ఆ అగ్నిగుండంలో పడి చచ్చే కంటే ఒక 10 నిమిషాలు నమస్కారం పెడితే పోలే. ఎవరు 100 మందిలో 90 మంది అలా బోర్ర సాగిలు పడతారు. ఎందుకని? రాజుగారు పెట్టించారంట, దేవుడు అంట అని సాగిలు పడేస్తారు. వాళ్ళకు బుర్ర ఉండదు. 10% మంది ఆలోచించారనుకో, అది దేవుడు ఎలా అవుతుంది అని ఆలోచించారనుకో. ఎందుకంటే ఇంటలెక్చువల్స్ చాలా తక్కువ ఉంటారు. గుంపులో
గుంపులో గోవింద అంటామే ఆ రకం ఎక్కువ మంది ఉంటారు, 90 మంది. 10% మంది ఇంటలెక్చువల్స్ ఉంటారు, అంటే ఆలోచిస్తారు ఏం జరుగుతుందని. వాళ్ళు ఆలోచించినా సరే అగ్నిగుండం చాలా భయంకరమైనది. కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ, ఎందుకు వచ్చిన ప్రమాదం అని సాగిలు పడతారు. ఈ మేధావులే సాగిలు పడితే సామాన్య జనం సాగిలు పడతారు. అవునా కదా? ఎందుకు చెప్పాను ఇదంతా నేను? ప్రపంచంలో ఎక్కడైనా మీకు ఒక ప్రతిమ కనబడుతుందంటే, ఒక విగ్రహం కనబడుతుందంటే, బబులోను చరిత్రలో చూసుకోండి, రోమియోల చరిత్రలో చూసుకోండి, గ్రీకుల చరిత్రలో చూసుకోండి, ఈజిప్టీల చరిత్రలో చూసుకోండి, ఎక్కడైనా ఒక ప్రతిమ కనబడుతుందంటే ఆ ప్రతిమ వెనకాల ఏదో ఒక స్వార్థం ఉంటుంది. ప్రతిమ దేవుడు కాదు. ఈజిప్ట్కి వెళ్ళండి, చాలా విగ్రహాలు ఉంటాయి. ప్రతి విగ్రహం వెనకాల ఒక స్వార్థం ఉంటుంది. ఇప్పుడు నెబుకద్నెజరు స్వార్థం ఏంటి చెప్పండి? నేను నిలవబెట్టించిన ప్రతిమకి ఎంతమంది అయితే సాగిలు పడతారో వాళ్ళంతా నాకు నమ్మకంగా ఉన్నట్టు, ఎవడైతే సాగిలు పడలేదో నాకు వ్యతిరేకంగా ఉన్నట్టు వాళ్ళని తీసేయండి, ఎలిమినేట్ చేయండి. నా అధికారానికి లోబడుతున్నారు అనేది ఎలా తెలుసుకున్నాడు ఆయన? బంగారు ప్రతిమ నిలవబెట్టించాడు. నేను నిలవబెట్టించిన ప్రతిమే మీకు దేవుడు. ఆ దేవుడు కాదు కదా అంటే లేపేస్తాడు. నేను నిలవబెట్టిన ప్రతిమకు నమస్కారం పెడితేనే మీరు నాకు లోబడినట్టు. ఇలా ఈజిప్ట్ చరిత్రలో కానీ, బబులోన్ చరిత్రలో కానీ, ప్రపంచ దేశాల్లో ప్రతిమ ఉంది అంటే అది మానవుడు నిర్మించింది, మానవుని ఆజ్ఞతో వచ్చింది, అది మానవుడి పనితో వచ్చింది, అంతే. నెబుకద్నెజరు బంగారు ప్రతిమ నిలబెట్టించాడు, అది దేవుడు కాదు, కానీ దేవుణ్ణిగా చేశాడు. ఎందుకని? ప్రజల్ని లోపరుచుకోవడానికి. ఒకవేళ మీకు దగ్గరలో ఎక్కడైనా పాతబడినటువంటి కోటలు ఉంటాయి, కోటలు తెలుసా మీకు? రాజులు పరిపాలించే కోటలు ఉంటాయి. ఆ కోటలకు వెళ్ళండి, ఆ కోటల మీద శిల్పాలు ఉంటాయి, రకరకాల విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహం దూరంగా కాకుండా దగ్గరగా వెళ్ళి చూడండి. దగ్గరగా వెళ్ళి చూస్తే చిన్న చిన్న ఘాట్లు ఉంటాయి, చిన్న ఘాట్లు. ఈ సైజు బొమ్మ అనుకో, ఆ బొమ్మ మీద నాకు తెలిసి మొత్తం అంతా ఎంచుకుంటే 1, 2, 3 ఎంచుకుంటే నాకు తెలిసి 1,00,000, కనీసం 1,00,000 ఘాట్లు ఉంటాయి. ఇంతకు ఆ ఘాటు ఏంటి ఆ ఘాటు? చిన్న ఘాట్లు. ఇంతకు ఆ ఘాట్లు ఏంటి? మీకు తెలిసి చెప్పట్లేదా, తెలియకుండా చెప్పట్లేదా? ఉలి దెబ్బలు, ఉలితో కొట్టారు కదా, ఉలి దెబ్బలు. ఎవరు కొట్టుంటారు? శిల్పకారులు. ఎందుకు కొట్టుంటాడు? ఈయన కొట్టకపోతే ఈయన రాజుగారు కొడతారు, అంతేనా? ఇంకేమైనా ఉందా? ఇంతకు రాజుగారు ఎందుకు చెప్పాడు ఆ విషయాన్ని? ఆయన సామ్రాజ్యాన్ని అలంకరించుకోవడానికి, ఆయన సామ్రాజ్యాన్ని గొప్పదిగా చూపించడానికి, అంతేనా కాదా? ఇన్ని దెబ్బలు కొడితే కానీ ఇది ఒకటి తయారు కాలే, ఇన్ని దెబ్బలు కొడితే కానీ ఇది తయారు కాలే. అంటే దీని సృష్టికర్త ఎవరు? ఒక గుర్రం బొమ్మ ఉందనుకోండి, ఆ గుర్రం తయారు కావాలంటే దాని సృష్టికర్త ఎవరు? శిల్పి. శిల్పికి ఎవరు ఆజ్ఞాపించారు? రాజుగారు ఎందుకు ఆజ్ఞాపించారు? స్వార్థం. ప్రతి విగ్రహం వెనకాల ఒక స్వార్థం ఉంటుంది, ప్రతి విగ్రహం వెనకాల ఒక స్వార్థం ఉంటుంది. నేను ఎందుకు ఇది చెప్పాను అంటే, లూకా గారు ఎందుకు చరిత్రలో నుంచి బాప్తిసం ఇచ్చి యోహాను చూపెడుతున్నాడు అంటే, యేసు ప్రభు చారిత్రాత్మక వ్యక్తి. మనుషులు కాదు యేసు ప్రభువును పుట్టించింది. యేసు ప్రభువును పుట్టించింది మనుషులు కాదు, మనుషుల స్వార్థం కాదు. ఆయన చరిత్ర, హిస్టారికల్ ఫిగర్. ఆయన పుక్కిటి పురాణం కాదు. ఆయన మనుషులు ఆజ్ఞ జారీ చేస్తే ఇంకొంతమంది కష్టపడి వాళ్ళు ఒక ప్రతిమను ఉనికిలోకి తీసుకొచ్చి ఆ ప్రతిమ చుట్టూ కొన్ని కథలు అల్లి కొన్ని మహిమలన్నీ ఆపాదించి మీరు దీన్ని సాగిలపడాలని ఒక కులాన్ని ఒకదానికి, ఒక గోత్రాన్ని ఇంకొక దానికి, ఒక ప్రాంతాన్ని ఇంకొక దానికి, ఒక దేశాన్ని ఇంకొక దానికి ఇలా లోపరిస్తే వచ్చిన దేవుడు కాదా ఆయన? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనకు ఇవ్వబడింది ఒక్క జీవితం. మనకు ఇవ్వబడింది ఎన్ని జీవితాలు? ఒక్క జీవితం. ఎప్పుడు పోతామో తెలియదు. ఈ పోయే లోపు నెబుకద్నెజరు లాంటి
స్వార్థపరులు నిలవబెట్టించినటువంటి సిద్ధాంతాలకి సాగిలపడొద్దు. నెబుకద్నెజరు లాంటి క్రూరులు నిలవబెట్టించినటువంటి ప్రతిమలకి సాగిలపడి ఆ చరిత్ర తెలియకుండా జీవితాన్ని వృధా చేసుకోవద్దు. మా పితరులు సాగిలపడ్డారు, మేము కూడా సాగిలపడతాం, వద్దు. అంతేనా? మా పితరులు సాగిలపడ్డా మేము కూడా సాగిలపడతాం, వద్దు. నిజంగా దేవుడెవరు? నిజమైన దేవుడెవరు? దేవుళ్ళు ఎంతమంది? దేవుళ్ళు ఎంతమంది? ఒక్కడే. భూమి ఒక్కటే, దేవుడు ఒక్కడే, మానవ జాతి అందరం ఒక్కటే. ఈరోజు భూమి మీద కనపడుతున్న ప్రతి మానవుడు ఒకే ఆదాము నుంచి వచ్చాడు. ఒకే ఆదాము నుంచి వచ్చాడు. నేను ఆదికాండం 11వ అధ్యాయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను. ప్రపంచంలో ఏ ఖండంలో మానవుడున్నా వాళ్ళంతా ఆదాము నుంచి వచ్చిన వాళ్ళే. అయితే మనం నివసిస్తున్నటువంటి భూమి భౌగోళిక పరిస్థితులను బట్టి మన రంగు, మన ఎత్తు, మన రూపం మారిపోతుంది. భూమికి సముద్ర మట్టాన్ని కొంచెం ఎత్తుగా ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారనుకో, అక్కడ చలి ఎక్కువ ఉంటుంది, వాళ్ళు తెల్లగా ఉంటారు, పొట్టుకుంటారు. సముద్ర మట్టానికి లోతట్టు ప్రాంతాలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు పొడవుగుంటారు, నల్లగుంటారు, సన్నగుంటారు. ఇలా ఈ భూమి మీద హెచ్చు తగ్గులను బట్టి, ఉష్ణోగ్రత తేడాను బట్టి మన రంగు మారింది, రూపం మారింది, మన ఎత్తు మారింది. అంతేగాని ప్రతి ఒక్కడు ఆదాము నుంచి వచ్చిన వాడే. అందరం ఆదాము నుంచి వచ్చాము అంటే ఆదామును తయారు చేసిన దేవుడే మనందరి దేవుడు. ఆయన సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఖండానికి ఒక దేవుడు ఉండడు, దేశానికి ఒక దేవుడు ఉండడు, రాష్ట్రానికి, జిల్లాకి, లేకపోతే ఊరికి, వీధికి, ఇంటికి, ఇంట్లో ఉన్న ఒక్కొక్కడికి దేవుడు ఉండరు. ఒకే దేవుడు, ఆయనే అందరి దేవుడు. ఆయన పేరు సైన్యములకు అధిపతి అయిన యెహోవా. మనమంతా ఆదికాండం 11వ అధ్యాయంలో షీనారు మైదానం నుంచి చెదిరిపోయాం ప్రపంచ దేశానికి. షీనారు మైదానం ఉందే, ఇప్పుడు బాగ్దాద్గా పిలువబడుతుంది కదా, అది ఒకప్పుడు బబులోను. ఇదే బబులోను, అంతకుముందు బాబెలు. ఈ బాగ్దాద్ అనే ఆ ప్రాంతం నుంచి చెదిరిపోయినటువంటి మానవ జాతి భాషలను బట్టి. అలా చెదిరిపోయినటువంటి జాతుల్లో మొట్టమొదటి భారతదేశానికి ద్రవిడులు వచ్చారు. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఉన్నామే, వీళ్ళంతా ద్రవిడులు. సింపుల్ చెప్పాలంటే తోలు నల్లగుంటుంది, చూసారా? తోలు నల్లగుంటుంది, వీళ్ళంతా ద్రవిడులు, మనంతా ద్రవిడులమే. అయితే తరువాత ఆర్యులు వచ్చారు. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఉన్నారే వీళ్ళంతా ఆర్యులు. ఈ ద్రవిడులను తరిమేసి ఆర్యులు ఉత్తర భారతదేశంలో స్థిరపడ్డారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది మా దేశము, మా దేవుళ్ళు కాదు, అందరం వచ్చిన అక్కడి నుంచే, షీనారు మైదానం నుంచి వచ్చారు. ఇది ఎవరి దేశం కాదు, భూమి ఎవరిది కాదు, భూమి దేవుడు చేశాడు, ఆయన మనుషులకు ఇచ్చాడు. అలా చరిత్రలోకి వెళ్తే ఒకప్పుడు ద్రవిడులు వచ్చారు, తర్వాత ఆర్యులు వచ్చారు. ఇలా ప్రపంచ దేశాలకి షీనారు మైదానం నుంచే చెదిరిపోయిన మనుషులంతా. ఆదామును చేసిన వాడే నిజమైన దేవుడు, ఆయనే సైన్యములకు అధిపతి అయిన యెహోవా లేదా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ దేవుడు చరిత్రలోనికి, మన కాలంలోనికి, మన మధ్యకి శరీరాన్ని ధరించుకుని వచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరుతో. ఆ క్రీస్తు పుట్టుక ఎలా జరిగిందంటే చారిత్రాత్మక సంఘటన. పురాణం కాదు ఇది, పుక్కిటి పురాణం కాదు ఇది, మనుషులు కల్పించింది కాదు ఇది, ఊహించింది కాదు ఇది, ఇది నిజం. డిసెంబర్ 25 ఈరోజు క్రిస్మస్ పేరుతో ప్రపంచంలో ప్రతి చోట ఈరోజు యేసు ప్రభువుని గురించి, ఆయన పుట్టుకను గురించి మాట్లాడుకుంటారు. ప్రతి ప్రాంతంలో ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుకునే దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచంలో ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో ఒక దేవుడు తెలుసు అంటే ఆయన పేరు యేసు ప్రభు. ఉదాహరణకి భారతదేశం లోపల ఉన్నారనుకో, మీరు చాలామంది దేవుళ్ళు కనపడతారు మీకు. ఫ్లైట్ ఎక్కి భారతదేశం దాటి అటువైపు దిగారనుకో, ఏదో ఒక ఖండం మీద దిగారనుకో, వీళ్ళు కనపడరు, అక్కడ వేరే వాళ్ళు కనపడతారు.
అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి ఇంకొక దేశంలో దిగారు అనుకో, వాళ్ళు కనపడరు, వేరే వాళ్ళు కనపడతారు. అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి ఇంకా వేరే చోట దిగారు అనుకో, ఇంక వేరే వాళ్ళు కనపడతారు. ఇలా ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ 196 పైగా దేశాల్లో మీరు ఒక దేశాన్ని దాటి ఇంకో దేశంలో అడుగు పెడుతుంటే మారిపోతుంటారు. కానీ ఏ దేశంలో దిగినా సరే ఒక దేవుడు అందరికీ తెలుసు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు చెప్పండి, ఈ మధ్య ఎవరో మాట్లాడారు, ఏమంటే చిల్లర దేవుడు అంట యేసు ప్రభు. ఏ దేవుడు అంట? చిల్లర దేవుడు. ఏ దేవుడు అంట? చిల్లర దేవుడు. చిల్లర దేవుడు అంటే ఏంటి? చిన్న దేవుడని, అసలు ఎవరు పట్టించుకోని దేవుడని. నాకు అనిపిస్తుంది కనీసం 5వ తరగతి అయినా పాస్ అయితే బాగుండు వీళ్ళని. ఆ మెదడు కొంచెం డెవలప్ అయ్యిండు. 196 దేశాలకు పైగా మీరు ఏ దేశంలో అడుగుపెట్టినా అక్కడ చర్చ్ ఉండాలి, అక్కడ యేసు ప్రభు గురించి ప్రకటిస్తూ ఉండాలి. ఒకవేళ చర్చిలు పైన లేకపోయినా అండర్ గ్రౌండ్లో ఉంటాయి సీక్రెట్గా. ప్రపంచంలో ప్రతి దేశంలో తెలిసిన ఒకే ఒక్క దేవుడు యేసు ప్రభు. ఒకే ఒక్క దేవుడు, ఇంకెవరు తెలియదు. చైనాకి వెళ్తే వాళ్ళ దేవుళ్ళు వేరే, ఈజిప్ట్కి వెళ్తే వాళ్ళ దేవుళ్ళు వేరే, రోమ్కి వెళ్తే వాళ్ళ దేవుళ్ళు వేరే, లేకపోతే సిరియాకి వెళ్తే వాళ్ళ దేవుళ్ళు వేరే. ప్రపంచంలో ప్రతి దేశానికి దేవుళ్ళు వేరే 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 వేరే. కానీ ఒక యేసు ప్రభు ప్రతి దేశంలో తెలుసు అంటే ఈయన చిల్లర దేవుడు అవుతాడా? అసలు సిసలైన దేవుడు అవుతాడా? అసలు సిసలైన దేవుడు ఈయన తెలుసు ప్రపంచానికి, ఇంకెవరు తెలియదు. మీరు ఎక్స్ అనేటువంటి ఒక దేవుణ్ణి తీసుకొని ఇంకొక దేశానికి వెళ్ళారనుకో, ఎవరైనా అడుగుతారు, తెలీదు. ఉదాహరణకి మీరు ఎక్స్ అనేటువంటి ఒక దేవుణ్ణి తీసుకోండి, ఇంకో దేశానికి వెళ్ళండి. లేదు, నా ఎక్స్ అనేటువంటి దేవుడు ఈ దేశంలో కూడా అందరూ తెలియాలని వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి 10 మందిని కూర్చోబెట్టి, ఈయన ఎక్స్ అనే దేవుడు, ఈయన ఎలా చేశాడు వివరించు. ఆయన గురించి గ్రంథం ఉంటుంది కదా, దాన్ని తెలిసి ఎక్స్ప్లెయిన్ చేయి. వాళ్ళు విని, అబ్బో ఎంత గొప్ప చరిత్ర అయింది, ఎంత మహత్యమైంది, ఎన్ని అద్భుతాలు చేశాడు ఈయన, ఎంత మంచోడు ఈయన అని యాక్సెప్ట్ చేస్తారేమో చూడండి. చెప్పుకోవడానికి ఏమీ లేనటువంటి ప్రపంచ దేశాలు నమ్ముతున్నటువంటి దేవుళ్ళు యేసు ప్రభువును కూర్చి ప్రపంచంలో ఎక్కడైనా సరే మందిని గుమి కూర్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే కూర్చొని వినాల్సి ఉంది, వేరే ఆప్షన్ లేదు. సంవత్సరాలు చెప్పేంత చరిత్ర క్రీస్తుని గురించి లేఖనంలో వ్రాయబడింది. ప్రతి దేశంలో ఒక చర్చ్ ఉంది, అక్కడ సంవత్సర అంతము ఆది మొదలుకొని అంత వరకు వాక్యం ప్రకటించబడుతుందంటే ప్రభువైన యేసుక్రీస్తు అని గురించి ఎంతైనా మాట్లాడచ్చు. అంత అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది. నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, దేవుడిచ్చిన ఒక్క జీవితాన్ని దయచేసి మనుషుల ఊహల్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి మతాలకి, మనుషుల ఊహల్లోంచి పుట్టుకొచ్చినటువంటి ప్రతిమలకి, మనుషుల ఊహల్లోంచి పుట్టుకొచ్చినటువంటి నైతిక సూత్రాలకి తాకట్టు పెట్టకండి. మనం నమ్మాల్సింది నమ్మకాన్ని కాదు, నిజాన్ని. మనం నమ్మాల్సింది నమ్మకాన్ని కాదు, నిజాన్ని నమ్మాలి. ఎందుకు నిజాన్ని నమ్మాలి? మన జీవితం నిజం కాబట్టి, మన బ్రతుకు నిజం కాబట్టి, మన చావు నిజం కాబట్టి. ఒకవేళ చావు అబద్ధం అనుకో, ఏదైనా నమ్మొచ్చు. మనం చావు నిజమైతే మనం నమ్మాల్సింది దేన్ని? నిజాన్ని నమ్మాలి. చారిత్రాత్మక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన గురించి వ్రాయబడిన ప్రతి లేఖనం చరిత్ర, ప్రతి సందర్భం చరిత్ర. ఇక వేరే ప్రపంచానికి వెళ్తే ఆ ప్రతిమ కానీ ఆ వ్యవస్థ కానీ ఎప్పుడు పుట్టిందంటే సరిగ్గా ఆధారాలు లేవు. ఎవరు తయారు చేశారంటే సరిగ్గా ఆధారాలు లేవు. ఏం చేశారు వీళ్ళంటే ఆధారాలు లేవు. అన్ని ఊహలు, కల్పితాలు. మీకు ఉదాహరణ చెప్తాను. దాగోను అనే దేవుడు ఉన్నాడు ఫిలిస్తీన్కి. ఆయన పేరేంటి? దాగోను. ఎలా ఉంటాడు ఆయన? అంత చేప శరీరం, ఇంతవరకు చేప, ఇక్కడ మనిషి తల, అలా ఉంటాడు దేవుడు.
అదేంటది? మనుషులుగా మనం ఉండి పోయి చేప శరీరము మనిషి తల, ఇంకో దేవుడు ఉంటాడు ఆయన మేక తల. ఊహించారు మనుషులు, ఊహించారు, ప్రతిమలు పెట్టారు, అలా ఫిలిస్తీన్లు లోపరుచుకున్నారు ఈయన దాగోను అని. సింపుల్ చెప్పాలంటే పశువుని ఘాటి కట్టేస్తాం, పశువుని ఏం చేస్తాం? ఘాటికి ఒక గుంజ కట్టేస్తాం. గొర్రెల్ని కంచె లోపంగా అవుతాం, కోళ్ళని గంప కింద మూసి పెడతాం. ఆనాటి ప్రపంచంలో పరిపాలకులు, నెబుకద్నెజరు లాంటి పరిపాలకులు మనుషుల్ని విగ్రహాలు కట్టేశారు, గుడులకి కట్టేశారు. ఇంకొకసారి చెప్పను, మనం కోళ్ళను ఎలాగైతే గంప కింద మూసి పెడతామో, మనం పశువులను ఎలాగైతే ఘాటికి కట్టేస్తామో, మనం గొర్రెలు ఎలాగైతే కంచె లోపల తోలుతామో, అలాగే ఆనాటి ప్రపంచంలో రాజులు, చక్రవర్తులు ఎవరైతే పరిపాలించాలనుకుంటున్నారో వాళ్ళని విగ్రహాలు కట్టేశారు, గుడులు కట్టేశారు. వాళ్ళ నమ్మకాల్ని దీని చుట్టూ తిప్పారు. ఇక్కడ మహిమను ఆపాదించి దీనికి ఇప్పుడు ఈ బంగారు ప్రతిమ ఉందే నెబుకద్నెజరు నిలబెట్టించాడే, దీనికి ఎన్ని మహిమలు ఆపాదించుంటాడు? ఉత్తుత్తున సాగిల పడతారా? ఈయనంటే అది, ఈయనంటే ఇది చెప్పుండద్దా? అలా చెప్పి ఈ నమ్మకాలకి వాళ్ళని అనుసంధానం చేసి కట్టిపడేశారు. నెబుకద్నెజరు పోయినా వీళ్ళు దీనికే సాగిలు పడతారు, వాళ్ళ కొడుకు పోయినా దీనికే సాగిలు పడతారు, వాళ్ళ కొడుకు పోయినా దీనికి సాగిలు పడతారు. వీళ్ళు పోతారు పుట్టించిన వాళ్ళు, కానీ వీళ్ళు మాత్రం సాగిలు పడుతూనే ఉంటారు. ఎందుకంటే మా నాన్న వాళ్ళు నమ్మారు కదా అని. కానీ వీళ్ళందరూ నమ్ముతున్నది నమ్మకాన్ని మాత్రమే, నిజాన్ని కాదు. నమ్మకాన్ని కాదు నమ్మాల్సిందే, నిజాన్ని నమ్మాలి. ఏదైనా మాట్లాడినప్పుడు అంటారు నా నమ్మకం అండి. సారీ, ఇక్కడ నమ్మకాలతో పని లేదు, నమ్మకాలతో పని లేదు ఇక్కడ. ఇది నా నమ్మకం. సారీ, నమ్మకాన్ని నమ్మామంటే పోతావు నాశనమై. నిజాన్ని వంట పట్టించుకో, నమ్మకాన్ని కాదు. నమ్మకం ఎవరికి కావాలి? నీ జబ్బు ఏంటి, దానికి మందు ఏంటి, అంతే. ఏదో దాన్ని తీసి నోట్లో వేసుకొని నేను నమ్ముతున్నా అంటే జబ్బు పోతుంది. ఏంటి నీ జబ్బు ఏంటి, దానికి మందు ఏంటి? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే మన నమ్మకం చరిత్రను ఆధారం చేసుకుని ఉండాలి, నిజాన్ని ఆధారం చేసుకుని ఉండాలి. మనుషులు తయారు చేసిన ప్రతిమలు కానీ, మనుషులు పుట్టించిన మతాలు కానీ, మనుషులు పుట్టించిన సిద్ధాంతాలు కానీ ప్రపంచవ్యాప్తంగా కోకొల్లలు, అంతే. కొత్తగా పుట్టుకొస్తున్నాయి. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తుల్ని వీళ్ళ గ్రిప్పులో పెట్టుకోవడానికి, వీళ్ళ ఆధీనంలో పెట్టుకోవడానికి అలా సృష్టించి వదిలిపెట్టారు. మీరు ప్రపంచంలో చూస్తున్న ఎవరినైనా సరే దేవుడిగా అంగీకరించే ముందు ఈ ప్రశ్న వేసుకో, ఇది ఎప్పుడు పుట్టింది, ఎవరు పుట్టించారు అని ప్రశ్న వేసుకుంటే కొద్ది కాలం వెనకెళ్ళి ఆగిపోతుంది. అక్కడ ఎవరు పెట్టించారు దీన్ని అంటే ఒక వ్యక్తి వస్తాడు. ఎందుకు పెట్టించాడు దీన్ని అంటే ఒక చరిత్ర వస్తుంది. ఏది? ఆయన స్వార్థానికి సంబంధించిన చరిత్ర. అంటే మనం నమ్ముతున్నది స్వార్థాన్ని నమ్ముతున్నాం, ఆ వ్యక్తి స్వార్థాన్ని నమ్ముతున్నాం. మన జీవితం అంటే మనకి విలువ లేదా? మన జీవితం అంటే మనకు లెక్క లేదా? మనం 10 రూపాయలు ఇచ్చి టొమాటోలు కొనాలంటే దాన్ని తిప్పి చూస్తాం కదా. ఎందుకని? 10 రూపాయలు అంటే విలువైంది కాబట్టి. 10 రూపాయలు విలువైన దాన్ని ఎందుకని పుచ్చిపోయిన వాటికి ఇవ్వాలి అనే ఉద్దేశం తిప్పి చూస్తాం. మరి జీవితాన్ని ఒక వ్యక్తికి సమర్పించే ముందు, ఈయన నా దేవుడని ఆయనకి ఇచ్చే ముందు కనీసం తిప్పి చూడొద్దా? ఈయన మనుషుల ఊహల్లోంచి పుట్టుకొచ్చాడా, లేకపోతే చరిత్రలో పరలోకం నుంచి దిగి వచ్చాడా ఈయన? ఒకవేళ ఈయన కనుక దేవుడైతే ఈ దేశానికి దేవుడేంటి? అందరికీ దేవుడు కావాలి కదా. ఒకవేళ ఈయనే దేవుడైతే ఈయన అందరికీ తెలియాలి కదా, ఇక్కడ తెలియడం ఏంటి? ఈ మధ్య చాలామంది సిగ్గు తప్పిన వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, అదేంటి మేము ప్రకటించమే, మీరెందుకు ప్రకటిస్తున్నారు? సిగ్గుండదా కొంచెమైనా? అదేంటి మేము ప్రకటించాం, మీరెందుకు ప్రకటిస్తున్నారంటే, ఒరే నాయన, ప్రకటించాలి అంటే అందులో సమాచారం ఉండాలి. మీరు ప్రకటించాలంటే అందులో సమాచారం ఉండాలి. మీరు నమ్ముతున్న దాంట్లో సమాచారం లేదు.
చెప్పారనుకో, పొరపాటున మీరు నమ్ముతున్నటువంటి వ్యక్తుల చరిత్రలు చెప్పారనుకో, తుప్పుకొని వస్తారు ముఖం మీద. ఏంటి మాకంటే దరిద్రం ఉన్నారని. నన్ను అడుగు, క్రీస్తుని గురించి ప్రకటిస్తావు, మొత్తం ప్రపంచం వినాలి అంతే. క్రీస్తుని గురించి వివరిస్తాను నేను, మొత్తం ప్రపంచం వినాలా, ఎవడు కాదనేది వీలు లేదు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని సవాల్ చేసిన ఒకే ఒకడు ప్రభు అయిన యేసుక్రీస్తు. పాపం లేని దేవుడు. ఎవరైనా అడిగారు మిమ్మల్ని, ఏంట్రా మీ యేసు ప్రభు గొప్పతనం అనండి అని అన్నాడు అనుకోండి, అప్పుడు ఒకే ఒక మాట చెప్పండి, క్యారెక్టర్. ఏంటి మీ యేసు ప్రభు గొప్పతనం అని అన్నారు అనుకో, ఒకే ఒక మాట చెప్పండి, క్యారెక్టర్, శీలం. ఇంకెవరికి లేదు, ఉండదు. అలాంటి క్యారెక్టర్ ఉన్నోడు, క్యారెక్టర్ లెస్ అయిన నా కోసం శిలువలో ప్రాణం పెట్టాడు. నా దేవుడైతేనే, నన్ను చేసునుడైతేనే నా కోసం ప్రాణం పెడతాడు. ఈ మధ్య అంటున్నారు కొంతమంది, మేము అడిగామా ప్రాణం పెట్టమని, మేము అడిగామా ప్రాణం పెట్టమని. నువ్వెందుకు అడుగుతావు? భిక్షం పెట్టమని అడుగుతావు, ఇంటింటికి వెళ్ళి భిక్షం పెట్టమని అడుగుతావు. కావాల్సిందేంటి? పాప క్షమాపణ. అసలు నీ పాపం అంటే ఏంటో తెలిస్తే కదా పాప క్షమాపణ అంటే ఏంటో తెలిసేది. పాపం అంటే ఏంటో తెలియదు. నువ్వు నమ్ముకున్నటువంటి ధర్మాలన్నీ పాపాన్ని గొప్ప కార్యంగా చూపెడుతూ ఉంటే, ఇదేదో లోక కళ్యాణం అని చెప్తూ ఉంటే నీకు అది పాపం అని ఎలా తెలుస్తుంది? ఉదాహరణకి ఇప్పుడు ఇజ్రాయేలు గాజా కొట్టుకుంటున్నాయి కదా, ఇజ్రాయేలు గాజా ఈ పాలస్తీనా దేశాలు కొట్టుకుంటున్నాయి కదా, యుద్ధం జరుగుతున్నాయి కదా. అక్కడంట ఒక టూరిస్ట్ వెళ్ళాడు. వెళ్తే ఒక ఫాదరు ప్రతిరోజు ఉదయాన్నే తన కొడుకుని ఇలా చేయబట్టుకొని తీసుకుని వస్తున్నాడంట. ఒక కొండ అంచు దగ్గర తీసుకొని వచ్చి అలా చూపెడుతున్నాడంట, అటువైపు ఏదో ఉంటే చూపించి మరలా కాసేపు మాట్లాడి ఇంటికి తీసుకొని వెళ్తున్నాడంట. చిన్నపిల్లని, ఐదేళ్ల పిల్లని. ఒకరోజు అడిగాడంట ఆయన్ని నిలవబెట్టి, సార్ నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ప్రతిరోజు వస్తున్నావు సాయంకాలం, నీ పిల్లాన్ని అదో అల్లం దూరంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని చూపెడుతున్నావు, ఏదో చెప్తున్నావు, మరలా తీసుకుని వెళ్తున్నావు, ఎందుకు? అదేంటి నువ్వేం చెప్తున్నావు ఆ పిల్లాడికంటే ఆయన చెప్పాడంట, వాళ్ళు మన శత్రువులు, ఆ దేశం మన శత్రు దేశం, ఏ రోజుకైనా వాళ్ళని చంపడమే నీ జీవిత ధ్యేయం. ఏ రోజుకైనా వాళ్ళని చంపడమే, ఎంతమందిని సాధ్యమైతే అంతమందిని చంపడమే నీ జీవిత ధ్యేయం అని చెప్తున్నా అంట. 5 ఏళ్ళ పిల్లాడికి. వెళ్ళండి అక్కడికి, మిడిల్ ఈస్ట్కి వెళ్ళండి, కొట్టుకొని వస్తున్నారు కదా, వాళ్ళు అలాగే ఉంటారు. మిడిల్ ఈస్ట్లో తీవ్రవాదం అంత ఎందుకు ఉందంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అదే ట్రైనింగ్. ఏమని? ఆ దేశం మన పొరుగు దేశం, అది ఒకప్పుడు మన భూమి, వాళ్ళు ఆక్రమించుకున్నారు, దాన్ని మరలా మనం సంపాదించుకోవాలంటే ఆ భూమి మీద వాళ్ళు లేకుండా చేయాలి. నీవు చచ్చేలోపు ఎంతమందిని చంపితే అంత పుణ్యం నీకు అని చెప్తారంట. మన కసబును పట్టుకున్నారు తాజ్ హోటల్ మీద దాడి చేసినప్పుడు, వాడిని పట్టుకొని, ఒరే అంతమందిని నిర్దాక్షిణ్యంగా ఎలా చంపేవరా అంటే వాడు చెప్పిన మాట ఏంటంటే, వాడు ట్రైనింగ్లో చెప్పినటువంటి మాట, నీ శ్వాస ఆగిపోయేంత వరకు ఎదుటి వాని శ్వాసను ఆపడమే నీ జీవిత ధ్యేయం అని చెప్పారంట. నీ శ్వాస ఆగిపోతుంది కదా, ఇది ఆగిపోయే లోపు ఎంతమంది శ్వాసను ఆపితే అంత గొప్పడు నువ్వు అని ట్రైనింగ్ ఇచ్చారంట. ఇప్పుడు వాడికి చంపుతూ ఉన్నప్పుడు పాపం అని అనిపించదు. ఎందుకని? ట్రైనింగ్ అలాంటిది. మనం కూడా ఒకదాన్ని పాపము అని గుర్తెరిగితే కదా పాపానికి క్షమాపణ కావాలని అర్థమయ్యేది. మనం చేసేది పాపం కాదు, ఇది చాలా గొప్ప పని అని అర్థమైందనుకో, మనం క్షమాపణ ఎందుకు అడుగుతాం? నేను అడిగానా యేసుప్రభు చచ్చిపోమని? నువ్వెందుకు అడుగుతావు? నీకు పాపం అంటే ఏంటో తెలిస్తే కదా. క్రేతు ద్వీపంలో తీతుకు రాసిన పత్రిక ఉంది కదా, తీతుకు రాసిన పత్రికలో క్రేతు ద్వీపం, ఆ క్రేతు ద్వీపంలో జియస్ అనే ఒక దేవుడు ఉన్నాడు. ZEUS, జియస్, జీసస్ కాదు, జియస్ అనే దేవుడు ఉన్నాడు. ఆయన ప్రత్యేకత ఏంటంటే 5 నిమిషాల్లో ఒక స్త్రీని వశపరుచుకుంటాడంట. ఎన్ని నిమిషాల్లో? 5 నిమిషాల్లో ఒక స్త్రీని వశపరుచుకుంటాడంట. మరి భక్తులు ఏం చేయాలి? కనీసం 50 నిమిషాల్లో అయినా వశపరుచుకోవాలి కదా, లేకపోతే భక్తి అవుతుందా? గేదె వెళ్ళి చేలో మేస్తే దూడ ఎక్కడ మేస్తుంది?
గట్టును మేస్తుందా? గేదె చేలో నడి మధ్యలో మేస్తూ ఉండే నువ్వు రావద్దు, నువ్వు అక్కడ పోయి అంట ఉంటుందా? దేవుడు 5 నిమిషాల్లో వశపరుచుకున్నాడంట ఒక అమ్మాయిని. 5 నిమిషాలు వశపరుచుకుంటాడంట. ఆయన టాలెంట్ అది. ఏంటి దేవుడికి ఉండే టాలెంట్లు ఇంత దరిద్రం ఉంటాయా? మనమే మేలు కదా. 50 నిమిషాలు అయితే 5 రోజులు 5 నెలల్లో పడుతుంది మనకి. చాలా పులిహోర కలపాలి కదా. పులిహోర కలిపి ఒక 5 నిమిషాలు 5 నెలలు 5 సంవత్సరాలు పడుతుంది కదా మనకే. కానీ దేవుడు అలా కాదంట, 5 నిమిషాలు వశపరుచుకుంటున్నాడంట. చాలా పెద్ద పులిహోర క్యాండిడేట్ అనమాట. అవునా కదా? లేనిపోని మాయ మాటలు చెప్పాలి. వశపరుచుకోవడం అంటే ఏంటి? మాయ మాటలు చెప్పడం. మాయ మాటలు చెప్తేనే కదా వశమవుతారు. అవునా కదా? అంటే ఎన్ని మాయ మాటలు చెప్తున్నాడు ఈయన? అంటే అబద్ధాలు అవన్నీ. అంటే దేవుడు అబద్ధం చెప్తాడు. దేవుడు అబద్ధం చెప్తే మనం ఏం చేస్తాం? నిజాలు మాట్లాడతామా? ఒకవేళ ఆయన నమ్ముకొని నిజాలు చెప్పామనుకో, ఆయన్ని వెక్కిరించినట్టు. ఆయన నమ్ముకున్నప్పుడు మనం ఏం చేయాలి? అబద్ధాలు చెప్పాలి. ఇప్పుడు 5 నిమిషాల్లో వశపరుచుకుంటున్నాడంటే ఒక్క భార్యతో సరిపెట్టుకుంటాడా? ఒక్క భార్యతో సరిపెట్టుకుంటే 5 నిమిషాలు వశపరుచుకోవడం ఏంటి? అంటే మనుషులు పుట్టించుకున్న దేవుళ్ళు ఇంత దరిద్రంగా ఉన్నారని చెప్తున్నా. మనుషులు పుట్టించిన దేవుళ్ళు వాళ్ళ చుట్టూ అలుముకున్న చరిత్రలు, వాళ్ళ చుట్టూ అలుముకున్న కథనాలు ఎలాగున్నాయంటే పరమ చండాలంగా ఉన్నాయి. మనకంటే నీచంగా ఉన్నాయి. మన చరిత్రలే బాగుంటాయి. ఇంకా అలాంటి వాళ్ళు నమ్ముకుంటే పాపం అంటే ఏంటి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు 5 నిమిషాల్లో వశపరుచుకునే దేవుని దగ్గరికి వెళ్ళి ఆరాధిస్తున్నాడు అనుకో, వీడు కూడా వశీకరణలోనే ఉంటాడు ఇక జీవితాంతం. వాడి దగ్గరికి వెళ్ళి ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును అన్నామనుకో, వాడికి ఏమైనా అర్థమవుతుందా? వాడికి ఏమైనా అర్థమవుతుంది? ఏం అర్థం కాదు. ఎందుకని? వాళ్ళ దేవుడికి అర్థం కాదు. ఫస్ట్ వీడికేం అర్థమవుతుంది? ఇలాంటి వాళ్ళు అంటారు, మేము అడిగామా యేసుప్రభుని ప్రాణం పెట్టమని? నీకెప్పుడు తెలుస్తుంది నాయన అది పాపమని? నీకు పాపం అని తెలిసిన రోజు కదా పాపక్షమాపణ కోసం వేడతావు. సిగ్గు లేకుండా మరలా నేను అడిగానా? పుట్టాల్సింది 2000 సంవత్సరాల క్రితం. మేము ప్రకటించట్లేదే, మీరెందుకు ప్రకటిస్తున్నారు? నా దగ్గర ప్రకటించేదానికి సరుకుంది. నా దగ్గర ప్రకటించేంత మంచితనం ఉంది. నా యందు పాపం ఉన్నదని మీరు ఎవడైనా స్థాపించగలడా అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తులో పాపం లేదు. పాపం చేస్తున్న ప్రపంచానికి పాపరహితుడిని గురించి ప్రకటించేదానికి చాలా ఉంది ఇక్కడ. ఒకవేళ ఇంకొక దేవుని పట్టుకున్నాను అనుకో, ఆయన పాపం చేశాడు అనుకో, వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళు అంటారు ఇందులో గొప్పతనం ఏముంది, నేను చేసింది ఆయన చేశాడు అంటారు. అవునా? నేను చేసింది ఆయన చేశాడు, ఇందులో గొప్పతనం ఏంది, నేను ఎందుకు నమ్మాలంటారు వాళ్ళు. కానీ క్రీస్తును ప్రకటించామనుకో, పాపరహితుడు, పాపులు వచ్చి ఆయన పాదాల మీద పడాల్సిందే. మీరెందుకు ప్రకటిస్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తులో ప్రపంచం అంతా ప్రకటించేటువంటి సమాచారం ఉంది. అంత పవిత్రత ఉంది, పరిశుద్ధత ఉంది. ఆయన నా కోసం శిలువలో ప్రాణం పెట్టాడు, నీ కోసం శిలువలో ప్రాణం పెట్టాడు. ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాడు అంటే నా కోసం ప్రాణం పెట్టాడు, నీ కోసం ప్రాణం పెట్టాడు. ప్రపంచంలో అందరికీ చెప్పించే మాట. ప్రపంచం అంతా తెలిసిన దేవుడు ఈయనే. ప్రపంచం అంతా తెలిసిన దేవుడు ఈయనే. ఈయన నిజమైన దేవుడు. బాప్తిసం ఇచ్చే యోహాను ఎప్పుడు ప్రకటించడం మొదలుపెట్టాడు అంటే తిబెరి కైసర్ ఏలుబడిలో 15వ సంవత్సరం. టైబీరియస్ సీజర్ హిస్టారికల్ ఫిగర్, చిన్నోడు కాదు, రోమన్ ఎంపరర్ ఆయన పరిపాలనలో 15వ సంవత్సరం. అప్పుడు యూదయకు పోంటియస్ పైలట్ రాజుగా ఉన్నాడు, అధిపతిగా ఉన్నాడు. గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగా ఉన్నాడు. ఇతూరియా త్రకోనిత దేశమునకు అతని తమ్ముడైన ఫిలిప్పు అధికారిగా ఉన్నాడు. అబీలైన దేశమునకు లొసానియా అధిపతిగా ఉన్నాడు. ఆ టైంలో అన్న కయప ఇద్దరు ప్రధాన యాజకులుగా ఉన్నారు యెరూషలేము దేవాలయంలో. ఆ కాలంలో అరణ్యంలో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను నదుకు దేవుని వాక్యం వచ్చెను. లూకా గారు ఎలా పరిచయం చేస్తున్నాడంటే బాప్తిసం ఇచ్చి యోహాను ప్రకటనని చారిత్రాత్మక సందేశం. బైబిల్లో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా ఉన్నది చరిత్ర, హోలీ హిస్టరీ, పరిశుద్ధమైన చరిత్ర. పరిశుద్ధుడైన దేవుడు ప్రపంచానికి బయలుపరిచిన చరిత్ర. వెళ్ళండి, తమిళనాడుకి వెళ్ళండి. ద్రవిడులు, తమిళనాడులో ఉన్నంతా ద్రవిడులే కదా, ద్రవిడ పార్టీలు ఉన్నాయి కదా, ద్రవిడ పార్టీలు ఉంటాయి మొత్తం అన్ని తమిళనాడులో. వాళ్ళు వెళ్ళి
ద్రవిడులు అంటున్నారు. ఇంతకు ద్రవిడులు ఎక్కడి నుంచి వచ్చారని అడగండి, తెలియదు వాళ్ళకి. ఉత్తర భారతదేశానికి వెళ్ళండి, ఆర్యులను అడగండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు అని అడగండి, తెలీదు. మూలాలు తెలీదు. ఆదికాండం 11వ అధ్యాయం ఉంది, దాని మూలం షేనారు మైదానంలో నుంచి వచ్చారు. షేనారు మైదానం నుంచి వచ్చారు. భాషా ప్రాతిపదికన వచ్చారు, భాషలను బట్టి వచ్చారు. అందుకే ఉత్తర భారతదేశం అంతా హిందీ ఉంటుంది, దక్షిణ భారతదేశం అంతా సంస్కృతము, దానికి సంబంధించినటువంటి లాంగ్వేజెస్ ఉంటాయి. హోలీ హిస్టరీ అంటారు, పరిశుద్ధమైన చరిత్ర ఇది. ఈ బైబిల్ చదవకపోతే ప్రపంచం అర్థం కాదు. ఈ బైబిల్లో ఉన్న విషయం అర్థం కాకపోతే మనుషులు పుట్టించిన పుక్కిటి పురాణాలు ఏముంది, చెట్టు కింద కూర్చుంటే 10 కథలు రాసి పడేయచ్చు. కథలు నిజాలు కాదు. కథలు నమ్ముకోవడానికి మన జీవితం ఊరికే రాలే. ఈ జీవితం నిజం, ఈ చావు నిజం. మరి అలాంటప్పుడు ఎవడో చెట్టు కింద కూర్చొని కథ రాస్తే ఆ కథను నమ్మి చస్తున్నావంటే ఎంత అమాయకుడివి. ఆ రోజు దూరాయన మైదానంలో నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమకు సాగిలు పడిన వాళ్ళు ఎంత అమాయకులో. వాళ్ళకైనా ఒక కారణం ఉంది, ఎందుకంటే సాగిల పడకపోతే చస్తామేమో అగ్నిగుండం ఉందని. ఈరోజు మనకి స్వేచ్ఛ ఉంది కదా, ఫ్రీడమ్ ఉంది కదా, మనకి హక్కులు ఉన్నాయి కదా మనకి. ఇప్పుడు కూడా ఎప్పుడో పెట్టినటువంటి మనుషుల స్వార్థాలకి సాగిలు పడుతున్నామంటే ఆలోచన లేదు మనకి. యేసు ప్రభు విదేశీ దేవుడు కాదు, ఒకే ఒక్క నిజమైన దేవుడు. యేసు ప్రభు విదేశీ దేవుడు అయితే ఇక్కడున్న దేవుళ్ళు వాళ్ళు కూడా విదేశీ దేవుళ్ళు కదా. యేసు ప్రభు విదేశీ దేవుడు అనుకో, ఇక్కడున్న వాళ్ళు కూడా విదేశీ దేవుళ్ళు కదా. అలాంటప్పుడు ఒక్కో దేశానికి ఒక్కో దేవుడు ఉంటాడా? అదేనా? మరి అలాంటప్పుడు ఆ దేశంలో మనుషులు విచిత్రంగా ఉండాలి కదా, ఈ దేశంలో మనుషులు విచిత్రంగా ఉండాలి. ఎందుకంటే ఆ దేవుడు వాళ్ళని చేస్తే ఈ దేవుడు వీళ్ళని చేస్తే విచిత్రంగా ఉండాలి కదా. అలా లేరే. ప్రపంచంలో ప్రతి మానవుడు ఒకేలాగా ఉన్నాడంటే, అందరికి 2 కళ్ళు, ఒకే ముక్కు, నోరు, అందరూ ఒకేలాగా ఉన్నామంటే స్త్రీ అంతా ఒకేలాగా ఉంటుంది, పురుషులందరూ ఒకేలాగా ఉంటారు. ఒక్కడే సృష్టికర్త. దేశానికి ఒక దేవుడు లేడు. ఒకవేళ ఉంటే 196 దేశాలు పైగా ఉన్న దేశాల్లో ఒక్కో దేశంలో ఒకడికి 6 చేతులు ఉండాలా, వాడి కాలు వచ్చి నెత్తి మీద ఉండాలా. ఎందుకని? వెరైటీ కదా, 196 వెరైటీస్ కనిపించాలా. ఉదాహరణకి ఒక 10 మందిని పిలిచి 10 మందికి పెన్ను పేపర్ ఇచ్చి, పెన్సిల్ పేపర్ ఇచ్చి, మీరు ఎప్పుడు చూడనటువంటి ఒక జంతువుని గీయండి రా అని చెప్పారు. 10 మంది సపరేట్ కూర్చోబెట్టాను. 10 మంది వేరు గీస్తారా, ఒకేలా గీస్తారా? వేరు గీస్తారు కదా, విచిత్రంగా గీస్తారు కదా. ఎందుకంటే వాళ్ళకి ఆ పేరు మాత్రమే తెలుసు, కానీ అది ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి. లేదా తెలిసినటువంటి దాన్ని ఇచ్చినా సరే వేరు గీస్తారు, అవునా కదా? మరి అలాంటప్పుడు 196 దేశాల్లో మనుషులందరూ ఒకేలాగా ఉన్నారంటే ఒక్కడే సృష్టికర్త కదా చేసింది. ఆ సృష్టికర్త అందరికీ తెలియాలి కదా. ఒక్క దేశానికి ఎందుకు పరిమితం అవుతాడు? ఇంగ్లీష్లో సామెత ఉంది, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద ఫుడ్ అని. 4 కలిసి ఒక కూర వండారనుకో ఎలా ఉంటుంది? 4 కలిసి ఒక కూర వండారనుకో ఎలా ఉంటుంది చెప్పండి? ఒక ఆవిడ వచ్చి ఉప్పు వేస్తే, ఒక ఆవిడ వచ్చి కారం వేస్తే, ఒక ఆవిడ వచ్చి అది వేస్తే, మొత్తానికి అది మనం తినడానికి కాకుండా కుక్కలు తినడానికి మనకు వస్తుంది. ఒక్కడే వంట చేశాడు అనుకో అలా కొంచెం అటో ఇటుగా పనికి వస్తుంది. ఎక్కువ మంది వంటకాలు పనిచేసిన ఒక వంటకం మీద పనికిరాదు, అది చెడిపోతుంది. అంటే కోఆర్డినేషన్ ఉండదు. ఒకరికి చప్ప కనిపిస్తే ఒకరికి ఉప్పు కనిపిస్తుంది. నాలుకలన్నీ ఒక రకం కాదు, నాలుకలన్నీ ఒక రకం కాదు, టేస్ట్ అంతా ఒక రకం కాదు. ఒకటి పులుపు ఇష్టం వాడు పిండుతాడు, ఒకడికి ఉప్పు ఇష్టం వాడు ఎక్కువ వేస్తాడు, కారం ఇష్టం వాడు కారం తక్కువ. మొత్తం ఒక 10 మంది ఒక వంటకం చేస్తే ఎంత చెడిపోతుందో. మరి 196 దేశాల్లో ఉన్న వ్యక్తులు ఒకేలాగా ఉన్నారంటే ఒక్కడే దేవుడు తయారు చేశాడని. ఏ దేశంలో అయినా తలకు చేతులు వచ్చిన మనుషులు చూసారా మీరు? ఏ దేశంలో అయినా కడుపు నుంచి కాళ్ళు వచ్చిన వాళ్ళు చూసారా? ఏ దేశంలో మనిషికైనా తలలో గుండె ఉండేటువంటి వ్యక్తులు చూసామా? లేదు. అందరూ ఒకేలాగా ఉన్నాం. ఆస్ట్రేలియా వాడు అలస్కాలో ఉన్నవాడికి బ్లడ్ ఇస్తే సరిపోతుందా? ఆస్ట్రేలియాలో ఉన్న వ్యక్తి అలస్కాకి వెళ్ళాడు, యాక్సిడెంట్ అయింది. వీడు
రక్తం ఇచ్చాడు, వాడికి సెట్ అవుతుందా? సెట్ అవుతుంది, సెట్ కదా? సెట్ అవుతుంది. ఎందుకని? అందరం ఒకటే కాబట్టి. అందరం ఒకేలాగా ఉన్నామంటే దాని అర్థం ఒకే దేవుడు చేశాడనే. మరి ఇంతమంది ఉన్నారేంటి ప్రపంచంలో? మీరు గ్రీకు మిథాలజీలోకి వెళ్ళండి, కొన్ని లక్షల మంది దేవుళ్ళు కనపడతారు. బబులోను మిథాలజీలోకి వెళ్ళండి, కొన్ని లక్షల మంది కనపడతారు. మరి వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా నెబుకద్నెజరు లాంటి స్వార్థపరులు సృష్టించిన ఊహ, కల్పన. ఈరోజు మనం ఎవరిని గురించి మాట్లాడుకుంటున్నామంటే మనల్ని సృష్టించిన మన దేవుడి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన పేరు ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మనల్ని వెతుకుండి లోకానికి వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. ఎప్పుడు వచ్చాడు ఆయన? అది టైబీరియస్ సీజర్ 15th ఇయర్. పాంటియస్ పైలట్ యోధను పరిపాలిస్తున్నాడు. గలిలయను హేరోదు పరిపాలిస్తున్నాడు. ఇతూరయ త్రకోనితి దేశాలని ఫిలిప్ పరిపాలిస్తున్నాడు. తర్వాత అబీలేనే దేశాన్ని లుసానియా పరిపాలిస్తున్నాడంట. అన్నా కయప ప్రధాన యాజకులుగా ఉన్న ఆ టైంలో బాప్తిస్మనిచ్చి ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆయన ప్రకటించడం మొదలుపెట్టిన 6 నెలలకి ప్రభువైన యేసుక్రీస్తు ఇశ్రాయేలు దేశంలో సంచరించడం, బోధించడం ప్రారంభించాడు. యేసు ప్రభు పుట్టుక అన్నది చారిత్రాత్మకం, చరిత్ర. ఇది కథ కాదు, ఇది కల్పితం కాదు. చాలామంది ఉంటూ ఉంటారు, అదేంటి విదేశీ దేవుడు నమ్ముకున్నాం. అప్పుడు చెప్పాలి, విదేశీ దేవుడు కాదేనా, మన దేవుడు, మనల్ని చేసిన దేవుడు, మన కోసం శిలువలో ప్రాణం పెట్టడానికి వెతుక్కుంటే ఈ లోకానికి వచ్చిన దేవుడు, నరావతారిగా వచ్చిన దేవుడు. ఆయన ప్రతి ప్రసంగం చరిత్ర, ఆయన ప్రతి కార్యం చరిత్ర, ఆయన ప్రతి అద్భుతం చరిత్ర, ఆయన ప్రాణత్యాగం చరిత్ర, ఆయన పునరుద్ధానం చరిత్ర. మొత్తంగా చరిత్రే యేసు ప్రభు పేరు మీద నడుస్తుంది. క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం, క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం. చరిత్రే క్రీస్తు పేరు మీద నడుస్తుంది. నా మట్టుకైతే నాకు గర్వం. ఎందుకు అంటే చారిత్రాత్మక దేవుణ్ణి నమ్ముకున్నాం. మనుషులు పుట్టించిన దేవుణ్ణి కాదు, వ్యవస్థలు పుట్టించిన దేవుణ్ణి కాదు, మనుషులు ఊహించిన దేవుణ్ణి కాదు, మనుషులు చేసిన దేవుణ్ణి కాదు, నన్ను చేసిన దేవుణ్ణి నేను కనుగొన్నాను. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇది నా గర్వం. నిజాన్ని కనుక్కున్నాను. ఇది మత ప్రచారం కాదు, నిజ ప్రచారం. మతాల్లో మగ్గిపోతున్న వారికి నిజ ప్రచారం ఇది. ఈయనే దేవుడు, ఈయనే దేవుడు, నన్ను తయారు చేసిన దేవుడు, నిన్ను తయారు చేసిన దేవుడు. అందుకనే నీకోసం నా కోసం శిలువలో ప్రాణం పెట్టాడు ఆయన. మేము అడిగామా ప్రాణం పెట్టమని? అమ్మని ఎప్పుడైనా అడిగావా నాకు పాలిమ్మని? పుట్టిన వెంటనే 1 గంటలోపు ముర్రు పాలు తాపించాలంట. బిడ్డ అడిగితేనే అడగకుండానా? అడుగు అమ్మని, ఏమ్మా నేను అడిగాను నిన్ను, నాకు ముర్రు పాలు ఇచ్చావని అడుగు. ముఖం చక్కగా వస్తుంది కదా, కొడితే ముఖం అంతా సాఫీ అయిపోతుంది. నీకు అడిగేంత జ్ఞానం లేదప్పుడు, అడిగేంత వయసు లేదప్పుడు, అడిగేంత మెచ్యూరిటీ లేదప్పుడు. నిన్న మనం చెడ్డీలు వేసుకుంటున్నాం, ఇప్పుడు వచ్చి నేను అడిగానా? నిన్న మనం పుట్టి నేను అడిగానా క్రీస్తును ప్రాణం పెట్టమని? రేపు పిల్లకు ఊడిపోతుంది, పిల్లకలు ఊడిపోతాయి రేపు ప్రాణం పోయిన తర్వాత. రేపు చచ్చేటప్పుడు కూడా అడగడు ఆయన, ఏనాయనా నిన్ను చంపాలా అని అడుగుతాడా? ఎక్కిస్తాడు అలా, అంతే. అలా వెళ్ళిపోతాడు లారీ. అప్పుడు అడుగు వెళ్ళి, నన్ను అడిగి చంపావా అని. పుట్టినప్పుడు మనం అడగలే, చచ్చేటప్పుడు మనం అడగలే. మనం పాపులమై ఉంటే మనం పుట్టకు ముందే 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మనం ఈరోజు చేస్తున్న పాపాలకి ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు అంటే పరుగు నుంచి ఆయన పాదాలు పట్టుకుని ముద్దు పెట్టుకోకుండా మేము అడిగామా? అడిగితే అమ్మ ముర్రుపాలు ఇవ్వలే, అడిగితే అమ్మని ఎత్తిపోయిలే, అడిగితే గోరుముద్దలు తినిపించలే. అడగకుండా చేసింది కాబట్టి ఆవిడ్ని తల్లి, తండ్రి అని పిలుస్తాం. అడగాలంటే నీకు ఆ మెచ్యూరిటీ ఉండాలి కదా. ఇప్పటికీ పాపం అంటే ఏంటో తెలియకుండా కొట్టిమిట్టాడుతున్నాం. ఏది పాపమో దాని పరిశుద్ధత అనుకొని, ఏది పరిశుద్ధత దాని పాపం అనుకుంటున్నాం. మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు.
వెళ్ళండి, మీరు ఏ చరిత్రలోకైనా వెళ్ళండి, ఏ పురాణంలోకైనా వెళ్ళండి, ఏ మతంలోకైనా వెళ్ళండి, ఒక దేవుడిని సెలెక్ట్ చేసుకోండి. ఆ దేవుడిని సెలెక్ట్ చేసుకొని ఆయనకు నాకు లింక్ ఏంటి అని అడగండి, ఆన్సర్ ఉండదు. ఉదాహరణకి మీరు దూరాయన మైదానంలో ఉన్నారు, బంగారు ప్రతిమ ఉంది నిలబడి, అక్కడ ఓ ప్రశ్న వేసుకోండి, దానికి నాకు సంబంధం ఏంటి అని అడగండి. ఏమైనా సంబంధం ఉందా? దానికి సాగిల పడకపోతే ఆయన అగ్నిగుండంలో పడేస్తాడు కాబట్టి సాగిల పడుతున్నా తప్ప నిజానికి నాకు దానికి సంబంధం లేదు. ఇంకొకసారి చెప్పనా, దానికి సాగిల పడకపోతే నన్ను చంపుతాడు కాబట్టి ప్రాణభయంతో సాగిల పడ్డానే తప్ప, కుల పిచ్చితో సాగిల పడుతున్నానే తప్ప, మత పిచ్చితో సాగిల పడుతున్నానే తప్ప, ప్రాంతీయ పిచ్చితో సాగిల పడుతున్నానే తప్ప నిజంగా నాకు దానికి సంబంధం లేదు. యేసు ప్రభు దగ్గరికి రా. ఎందుకు పుట్టాడు ఆయన? నీ కోసమే. ఎందుకు చనిపోయాడు ఆయన? నీ కోసమే. దేవుడికి మానవుడికి ఉండే సంబంధం ఇదే. కొంతమంది దేవుళ్ళని ఎందుకు సృష్టించారు అంటే ఆ ప్రాంతం వాళ్ళంతా కట్టుబడి ఉండండి అని. కొంతమంది దేవుళ్ళని ఎందుకు పుట్టించారు అంటే ఈ కులం వాళ్ళంతా కట్టుబడండి అని. కొంతమంది ఎందుకు పుట్టించారు అంటే ఈ మతం వాళ్ళంతా కట్టుబడండి అని. అందుకని ఇప్పుడు మత రాజకీయాలు వచ్చాయి. రాజకీయ నాయకులు ఓట్లు ఎలా అడగాలి? నేను అధికారంలోకి వస్తే మీకు ఉద్యోగాలు ఇస్తా, మీకు కుళాయిలు వేయిస్తా, మీకు రోడ్లు వేయిస్తా, మీకు పెన్షన్ ఇప్పిస్తా, మీకు ఆరోగ్యం బాగా చూసుకుంటా, మీకు చదువు చెప్పిస్తా అని కదా అడగాలి. అలా అడగట్లే. మీరు ఫలానా మతస్థులైతే నాకు ఓట్లు వేయండి అంటే ఓటు బ్యాంకు కోసం నువ్వు సృష్టించుకున్నటువంటి దేవుళ్ళు. మీకు అర్థమైందా? మనమంతా ఐకమత్యంగా ఉండాలి అనే దానికి మన ఎమోషన్స్ని ఒక విగ్రహ రూపంలో పెట్టి దాన్ని కనెక్ట్ చేశారు. దానికి మనకి ఏ సంబంధం లేదు. తరతరాలుగా ఏం చెప్పారు అంటే ఈయన మీ దేవుడు, ఈయన మీ దేవుడు, ఈయన మీ దేవుడు, ఈయన మీ దేవుడు అని చెప్తే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ విగ్రహాన్ని వాడుకుంటున్నాడు ఓటు కోసం. నేను కూడా దానికే నమస్కారం చేస్తున్నాను కాబట్టి మీరు కూడా దానికి నమస్కారం చేస్తున్నారు కాబట్టి మీ ఓట్లని నాకు అని అడుగుతున్నారు. మరి అడగాల్సింది అలా కాదు. నేను మీకు ఉద్యోగాలు ఇస్తాను, మీకు ఆరోగ్యం బాగా చేస్తాను, మీకు చదువు చెప్పిస్తాను కాబట్టి నన్ను గెలిపించండి అంటే బాగుంటుంది. కానీ ఎందుకని దేవుళ్ళని తీసుకొచ్చారు రాజకీయంలోకి? ఎందుకంటే అవి దేవుళ్ళు కాదు కాబట్టి. ఆ రోజు దూరాయన మైదానంలో నెబుకద్నెజరు విగ్రహాన్ని నిలబెట్టించి వాళ్ళందరినీ సాగిలపడేటట్టుగా ఎలా చేశాడో ఈరోజు వ్యవస్థల్ని వాటికి సాగిలపడేటట్టుగా చేసి వాటిని వీళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయంగా మార్చుకున్నారు. ఇప్పటికీ తెలివి లేకుండా మనుషుల స్వార్థానికి సాగిలపడొద్దు. ఆ రోజు నియంతృత్వం, అగ్నిగుండం అంటే నియంతృత్వం. వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. సాగిలపడతారా చస్తారా, ఒకే ఒక ఆప్షన్. సాగిలపడితే బ్రతుకుతారు, లేకపోతే చస్తారు. ఈరోజు నియంతృత్వం లేదు, ప్రజాస్వామ్యం. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది, హక్కు ఉంది. అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చారు, అందరికి హక్కు ఉంది. చదువుకున్నాం, చదువుకుని కూడా ఎవడో శిల్పి చేసిన దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? రీసెంట్గా వెళ్ళాను, ఒక కోట దగ్గరికి వెళ్ళాను. ఒక జంతు ప్రతిమ ఉంది. దగ్గరికి వెళ్ళి చూస్తే సన్న 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 ఘాట్లు, అన్నీ కొన్ని లక్షల ఘాట్లు ఉన్నాయి అనిపించింది. ఈరోజు నేను బొమ్మ రూపంలో చూస్తున్నాను. కానీ ఎంతమంది రాత్రింబవులు దీన్ని తొలిచారో, దీన్ని మలిచారో. ఇది ఒక మనిషి పని, కృషి. కానీ నన్ను తొలిచింది ఎవరు? నా మీద ఏమైనా ఘాట్లు ఉన్నాయా? నన్ను తొలిచింది ఎవరు ఇంతకీ? చూడండి, ఎక్కడికైనా వెళ్ళి ఒక మనిషి ప్రతిమ కనపడితే చూడండి ఎన్ని ఘాట్లు ఉంటాయో. ఆ ప్రతిమ పగలు కొట్టి చూడండి, లోపల గుండె, ఊపిరితిత్తులు, ప్రేగులు ఉంటాయా? ఉండవు. ఎందుకని? ప్రాణం లేని నిర్జీవమైంది. నన్ను, నా లోపల అన్ని అవయవాలు ఉన్నాయా? అద్భుతం. మనిషి నిర్మించిన దానికి ఆ రోజు నెబుకద్నెజరు ఎలాగైతే నిలవబెట్టించి సాగిలపడరా అని అగ్నిగుండాన్ని వేసి భయపెట్టాడు, ఈరోజు కూడా కులాన్ని చూపించాడు, ఒకదాన్ని పెట్టాడు, మతాన్ని చూపించాడు, ఒకదాన్ని పెట్టాడు, ప్రాంతాన్ని చూపించాడు, ఒకదాన్ని పెట్టాడు, దాన్ని కట్టేశాడు. ఇక్కడి నుంచి వెళ్ళకండి మీరు. మనుషుల్ని వారి ఎమోషన్స్ని గుడులకో, విగ్రహాలకో, సిద్ధాంతాలకో, మతాలకో, నైతిక సూత్రాలకో కట్టేశారు. ఎలాగైతే పశువుని ఘాటికి కట్టేస్తారో అలా కట్టేశారు. ఆలోచన ఉంది కదా, ఆలోచించండి. నెబుకద్నెజరు లాంటి ప్రతిమలు కాదు మనల్ని పరిపాలించాల్సింది. మనం సాగిలపడాల్సింది వాటి కాదు.
మన ప్రాణమును, మన సకల మార్గాలు ఏ దేవుని వశమున ఉన్నాయో ఆ దేవునికి సాగిలపడాలి. దానియేలు మాట్లాడతారు చూడండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం నుంచి, బెల్షస్సరు అతని కుమారుడు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండియు నీ మనసును అణుచుకొనక పరలోకమందున ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటువి. నువ్వు ఎవరి మీద హెచ్చించుకున్నావు? పరలోకమందున ప్రభువు మీద. నువ్వు అణుచుకోలే. ఏంటంటది? ఎట్లనగా నీవును, నీ అధిపతులను, నీ రాణులను, నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధము ఉపకరణములలో ద్రాక్షారసం పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకుని వాటితో త్రాగుచూ చూడనైనను, విననైనను, గ్రహింపనైనను చేతకాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అనువాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి. కానీ నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఏ దేవుని వశమును ఉన్నవో ఆయన నువ్వు గనపరచలేదు. చూడనైనను, విననైనను, గ్రహింపనైనను చేతకాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అనువాటితో చేయబడిన దేవతలను స్తుతించావు. కానీ నీ ప్రాణము, నీ సకల మార్గాలు ఏ దేవుని వశమును ఉన్నాయో ఆయన నువ్వు కనపరచలేదు. నా ప్రభు అయిన యేసుక్రీస్తుని నేను అంగీకరించాను అంటే నా ప్రాణము, నా సకల మార్గాలు ఏ దేవుని వశమును ఉన్నాయో ఆయన్ను ఆరాధించడానికి వచ్చాను. ఈరోజు నేను ఆయన్ను స్తుతించడానికి వచ్చాను. నా జీవితం అంతా ఆయన్ను స్తుతిస్తున్నాను. ఎంత గర్వం ఉంటుంది నాకు, ఎంత గర్వం ఉంటుంది. వెండి, బంగారు, మనం చూసాం బంగారు ప్రతిమ ఎవరు నిలబెట్టించారు? నెబుకద్నెజరు నిలబెట్టించాడు. నెబుకద్నెజరు బంగారు ప్రతిమకు సాగిలపడేటువంటి సైన్యాధిపతి కానీ, సేనాధిపతి కానీ, మంత్రి కానీ, లేకపోతే ధర్మశాస్త్ర విధాయకులు కానీ, అధిపతులు కానీ వాళ్ళకంటే గర్వం నాకు ఎక్కువ ఉంటుంది. ఎందుకని? మీరు సాగిలపడుతుంది బంగారు విగ్రహానికి, నేను సాగిలపడుతుంది నా ప్రాణము, నా సకల మార్గాలు ఏ దేవుని వశమును ఉన్నాయో ఆ దేవుడికి సాగిలపడుతున్నా. ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నా అంటే మత ప్రచారం కాదు ఇది, మతాన్ని నమ్ముకోవడం కాదు ఇది. మతాలను వదిలిపెట్టి నిజాన్ని అంగీకరిస్తున్నాం. మతం అనే ఘాట్లు కట్టేశారు, మతం అనే ఫెన్సింగ్ లోపల పెట్టారు, మతం అనే గంప కింద మూసి పెట్టారు, అజ్ఞానంలో ఉంచి పడేశారు. మతం అనే ఘాట్ నుంచి బయటికి రా. నిజం ప్రభువైన యేసుక్రీస్తు నిజం. చరిత్ర ఈయన. ఏ మత గ్రంథానైనా తీసుకోండి, ఎవరు రాశారు దాన్ని, ఎప్పుడు రాశారు దాన్ని? అన్ని కథలు, అన్ని కథలు, కథలు కథలుగా రాసుకున్నారు. దేనికి చారిత్రక ఆధారం లేదు. కథలకి చరిత్ర ఎక్కడ ఉంటుంది? కథలు కథలుగా రాసుకున్నారు, దేనికి చారిత్రాత్మక ఆధారం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు అడుగు తీసి అడుగు పెడితే చరిత్ర. ప్రతి మాట లిఖితమైంది, ప్రతి పని లిఖితమైంది, ప్రతిదీ చరిత్ర. ఈ చారిత్రాత్మక దేవుని వదిలిపెట్టి, ఈ సృష్టికర్త అయిన దేవుని వదిలిపెట్టి, మనుషుల ఊహల్లో నుంచి, మనుషుల అధికారంలో నుంచి, మనుషుల ఆజ్ఞలోంచి పుట్టుకొచ్చిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలు పడితే దాన్ని మతం అని చెప్తావా? నేను గర్వపడుతున్నా. నా ప్రభువైన యేసుక్రీస్తు చారిత్రాత్మక దేవుడు, నన్ను వెతుకుంటూ వచ్చిన దేవుడు, నా కోసం శిలువలో ప్రాణం పెట్టిన దేవుడు. నా నమ్మకం నిజం, నేను నమ్ముతున్నది నిజాన్నే. నా విశ్వాసం నిజాన్ని ఆధారం చేసుకుని ఉంది, క్రీస్తుని ఆధారం చేసుకుని ఉంది. ఈరోజు ఎవరైనా తారీఖు వేయాలంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని మెన్షన్ చేయాల వద్దా? ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్ళండి, చర్చ్ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు తెలుసు. మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో మాట్లాడుతూ అంటున్నాడు, నా మాటలు నమ్మొద్దు, సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఏమంటాడు తెలుసా? ప్రపంచమంతా సెలబ్రేట్ చేసుకుంటున్న పండుగ క్రిస్మస్ అంటున్నాడు ఆయన. ముఖ్యమంత్రి, హిందూ ఆయన. ఎవరైనా సరే నిజం నిజమే, నిజం నిజమే, వేరే ఆప్షన్ లేదు. రెండు రెండ్ల ఎంత అంటే హిందూ ఏం చెప్పాలి, క్రిస్టియన్ ఏం చెప్పాలి, ముస్లిం ఏం చెప్పాలి? నాలుగే. మారదాం. రెండు రెండ్ల అంటే నాలుగే. నువ్వు ఎటు తిప్పినా సరే నాలుగే. ఈ మధ్య కొంతమంది వచ్చారు, కాదండి √4 అంట. √4 అంటే ఎంత? మీ తెలివి తగలయ్యా. √4 అన్నా రెండే. √16 అంట. √16 అన్నా నాలుగే. నువ్వు ఎలా తిప్పి వచ్చి అక్కడికి వచ్చి నిలబడాలా?
ప్రపంచం అంతా తెలిసిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం. ఇప్పుడు చెప్పు, చిల్లర దేవుడు ఎవరు? యేసుకోబట్టే చిల్లర దేవుడు అంట. ఎవరు చెప్పారు నీకు ఆ విషయం? అంటే 5వ తరగతి కూడా పాస్ కాలే? ప్రపంచంలో దేశాలు ఎన్ని ఉన్నాయి? భారతదేశమే దేశం అనుకున్నావా ఏంటి? భారతదేశమే దేశం అనుకున్నావా ఏంటి? ప్రపంచంలో 196 పైగా దేశాలు ఉన్నాయి. ప్రతి దేశంలో తెలిసినోడు ఈయనే. వెళ్ళి చూడు, ఫ్లైట్ ఎక్కి దిగు ఇంకో దేశంలో, కనపడరు ఎవరో, భూతద్దం పెట్టుకున్నా కనపడరు. అదేంటి? లేదే. ఎక్కడుంటుంది? క్రీస్తుని గురించి ప్రతి ప్రాంతంలో తెలుసు. క్రీస్తు ప్రతి ఒక్కడికి తెలుసు. సృష్టికర్త కాబట్టి సృష్టి అంతటికి బయలుపరుచుకున్నాడు. సృష్టికర్త కాబట్టి తన పిల్లలందరికీ బయలుపరుచుకున్నాడు. సృష్టికర్త కాబట్టి తాను సృష్టించిన ప్రతి మానవుడి పాప క్షమాపణ కోసం ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. ఒక క్రైస్తవుడిగా గర్వపడుతున్నాం. నేను మతం మారలే, మనుషులు పుట్టించిన మతం అనే మౌఢ్యంలో నుంచి బయటకు వచ్చాను. 2011 జనవరి 31వ తారీఖు సాయంకాలం 6 గంటలకే బాప్తిస్మ రూపంలో నా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అని గుర్తెరిగాను. మతం మారలే. మనుషుల ఊహలను కాదు నేను ఆరాధిస్తున్నది, నన్ను చేసిన వాడిని, నా కోసం ప్రాణం పెట్టిన వాడిని. నేను చచ్చిపోయిన తర్వాత ఉండే దేవుణ్ణి. మనం చనిపోయిన తర్వాత ఉండేది ఎవరు? నమ్మకాలు కాదు, నిజం. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. క్రైస్ట్ మాస్ అంటే ఆరాధన. క్రీస్తుని ఆరాధించడం అంటే ప్రేమించడం. ప్రేమ ఎప్పుడు వస్తుంది? ఆ వ్యక్తిని గురించి తెలిసినప్పుడు. ఆ వ్యక్తి మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తెలిసినప్పుడు తిరిగి ప్రేమించగలుగుతాం. నాకు క్రీస్తుని గురించి తెలుసు, క్రీస్తు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసు. కానీ మీరు ఎవరినైనా తీసుకుంటే, ఒక్క వ్యక్తిని తీసుకోండి, అక్కడికి వెళ్ళి నేను ఎందుకు ఈ వ్యక్తిని ప్రేమించాలి, ఆ ఎక్స్ అనేటువంటి దేవుని, వై అనేటువంటి దేవుని ఎందుకు ప్రేమించాలంటే కారణమే ఉండదు. ఎందుకంటే ఆ వ్యక్తి పుట్టుకలో కానీ ఆ వ్యక్తి చావులో కానీ నీ ప్రస్తావన ఉండదు. నేను క్రీస్తుని ఎందుకు ఆరాధిస్తున్నా అంటే ఆయన పుట్టింది నా కోసం, ఆయన చనిపోయింది నా కోసం, ఆయన తిరిగి లేచింది నా కోసం. ఆయన తన 12 మంది శిష్యుల్ని మీరు సర్వలోకానికి వెళ్ళి, సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అని ఆజ్ఞ జారీ చేశాడు. అలా బయలుదేరి అపోస్తలుడైన తోమా క్రీస్తు శకం 52లో భారతదేశానికి వచ్చాడు. కొన్ని వందల తరాలు దాటుకొని 2000 సంవత్సరాలు ప్రయాణం చేసి ఆ సువార్త నా చెవి దాకా వచ్చింది. ఈ క్రీస్తు నన్ను ప్రేమిస్తున్నాడు, ఇంత లోతుగా ప్రేమిస్తున్నాడు, నేను తిరిగి ఆయన ప్రేమించడానికి బద్ధుడిని. నేను క్రీస్తుని ఆరాధిస్తాను. కానీ మీరు నమ్ముకుంటున్న వ్యక్తుల్ని మీరు ఆరాధించడానికి, లోపల నుంచి ఆరాధించడానికి హేతువేంటి? ఏముంది? వాళ్ళు తిన్నది, వాళ్ళు తిరిగింది, వాళ్ళు సుఖపడింది, వాళ్ళు చచ్చింది, నీ ప్రస్తావన లేదు కదా అందులో. నీ ప్రస్తావన లేదు కదా. ఈ మధ్య కొంతమంది మూర్ఖులు అడుగుతున్నారు, నీ బైబిల్లో నీ పేరుందా? బైబిల్లో నీ పేరుందా? ఉంది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని అన్నాడు. యెరూషలేములో ప్రారంభమైన సువార్త ఈరోజు నా దాకా వచ్చిందంటే నా పేరు లేదా ఇందులో? పేరంటే ఏంటి? ఎల్లయ్య, పొల్లయ్య, నల్లయ్య అని ఉండాలి ఇక్కడ. అదే నీ ఉద్దేశం? అదే పేరంటే? నా ప్రస్తావన ఉంది బైబిల్లో, నీ ప్రస్తావన కూడా ఉంది బైబిల్లో. షీనార్ దేశం నుంచి బయలుదేరి వచ్చావు, షీనార్ మైదానం నుంచి బయలుదేరి వచ్చావు, ఆ సింధు నది దగ్గర విగ్రహాలు పెట్టుకొని బయలుదేరి వచ్చావు. నేను కూడా అదేలే. కాకపోతే మొన్న 2011లో తెలుసుకున్నా, కాదు నేను దేవుని వదిలిపెట్టి వచ్చాను అని ఆ పద్ధతులన్నీ వదిలిపెట్టేసి మరలా దేవుని దగ్గరికి వచ్చాను. ఇక్కడ ఎల్లయ్య అని ఉంటే నీ పేరు ఉన్నట్టు కాదు, నీ ప్రస్తావన ఉంది ఇక్కడ. ఆదాము నుంచి వచ్చాం మనమంతా ఆదాము నుంచి వచ్చాం. మనంతా షీనార్ నుంచి చెదిరిపోయి వచ్చాం. భారతీయ చరిత్ర చూడు, మొదట ద్రవిడులు వచ్చారు, తర్వాత ఆర్యులు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? షీనార్ మైదానం నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారు వాళ్ళు? ఆదికాండం 11 చదువు, అప్పుడు అర్థమవుతుంది ప్రపంచ చరిత్ర. అక్కడ భాషలు తారుమారు చేశాడు. ఇంత చరిత్ర పెట్టుకొని నీ పేరుందా అంటే నీ పేరు కూడా నువ్వు నమ్ముకుంటున్న గ్రంథాల్లో లేదు. ఈ పిల్లకేసుకున్న చెప్తున్నా, మీ పేర్లు కూడా మీ గ్రంథాలు లేవు. వాళ్ళ పేరు నువ్వు పెట్టుకొని వచ్చావు. వాళ్ళ గ్రంథాల్లో వాళ్ళ పేర్లు ఉన్నాయి, ఆ పేరు నువ్వు పెట్టుకున్నావు. నీ పేరు కదా అక్కడ ఉన్నది, వాళ్ళ పేరు నువ్వు పెట్టుకున్నావు. బుర్ర తక్కువ అంటారు.
ప్రభు అయిన యేసుక్రీస్తుని ఒక వ్యక్తి అంగీకరిస్తున్నాడు అంటే నిజం దగ్గరికి వచ్చాడని అర్థం. మతం మారలే, మతం కాదు మారింది, పని చేసింది. మెదడుకు కప్పుకున్న మతం అనే పొర రాలిపోయింది, కులం అనే పొర రాలిపోయింది, ప్రాంతం అనే పొర రాలిపోయింది. నిజం అర్థమైంది. క్రీస్తు పాదాల దగ్గరికి వస్తాడు. నా దేవుడైనా, నా రక్షకుడైనా, చారిత్రాత్మక దేవుడైనా, మనుషుల కల్పన కాదు, ఊహ కాదు ఈయన, మనుషులు పుట్టించిన సిద్ధాంతం కాదు ఈయన. నా పుట్టుక నిజం, నా చావు నిజం. ప్రభువైన యేసుక్రీస్తు పుట్టుక నిజం, ఆయన చావు నిజం, ఆయన పునరుద్ధానం నిజం. ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తేనే మనం చేసిన పాపాలకి క్షమాపణ. మనం చేసిన పాపాలకు క్షమాపణ ఎప్పుడు వస్తుంది? ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తే. యేసుక్రీస్తుని అంగీకరించకపోతే పాపాలకు క్షమాపణ లేదు. అలాగే చచ్చి నరకానికి పోవాలి. నేను చెప్పట్లే మాట. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని ప్రభువైన యేసుక్రీస్తు అనే సాక్షాత్తు చెప్పాడు. నేను నమ్మాను, నేను రక్షించబడ్డాను, నమ్ముతున్నాను. నమ్మకపోతే శిక్షించబడ్డానికి సిద్ధంగా ఉంటారు. ఇది మత ప్రచారం కాదు, ఇదే నిజం. ఈ ఒక్కటే నిజం. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్.